अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వవ్యాపకం ఏమ్మా, అది ఒక చోట పల్చగా ఒక చోట దట్టంగా ఉండడానికి వీల్లేదు కదా. అది నీకు అర్థం కావాలంటే ఆకాశం అన్నీ కూడా అలాగే ఉంటాయి. నిప్పు కూడా చూడండి, మంటలు ఒక చోట పై దాకా ఎగురుస్తాయి, ఒక చోట కింది దాకా ఉంటాయి కదా. మనం ఏమనుకుంటామంటే నిప్పు అట్లా అక్కడ ఎక్కువ మండుతోంది ఇక్కడ తక్కువ మండుతోంది అనుకుంటాం. మన పొయ్యిలో కూడా చూడండి అప్పుడప్పుడు. దానికి కారణం ఏమిటంటే కింద ఉన్న కట్టెల కారణం. కట్టెలు ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ మండుతోంది, ఎండు కట్టెలు ఉన్న చోట ఇంకా ఎక్కువ మండుతోంది. కొంచెం పచ్చి కట్టెలు ఉన్న చోట నిప్పు ఉంటుందే కానీ మండదు. అట్లా నిప్పు అనే దానికి కట్టెల వల్ల అది ఎత్తు పల్లము వస్తుంది. కానీ సహజంగా అయితే నిప్పు, నీళ్ళు, గాలి అన్నీ, గాలి కూడా అంతే కదా. లోయర్ ప్రెషరు హయ్యర్ ప్రెషర్. గాలి ఎందుకే వీస్తుంది అంటే ఆ ప్రెషర్ వల్ల అది హెచ్చు తగ్గులు ఉన్నట్టు మనకు కనపడుతోంది. కానీ గాలి కూడా ఆకాశంలాగా అంతటా ఒకటే ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉండవు. మనం విమానంలో వెళితే మనకు తెలుస్తుంది, అక్కడ హెచ్చు తగ్గుల గాలి ఉండదు, గాలి వీచదు, మేఘాలు పోతూ ఉంటాయి. అంటే గాలి వాటం ఎటు ఉంటే మేఘాలు అటు పోతూ ఉంటాయి. ఆ మేఘాల్లో మన విమానం కూడా పోతూ ఉంటుంది. మేఘాలంటే ఉట్టి పొగే అంతే కదా. అవి ఆ ఫామ్లో ఉండేటప్పుడు మనకు అట్లా కనపడతాయి, అంతేగాని అవి అంతకంటే ఏం కావు. పరమాత్మ ఎక్కడ చూసినా కూడా సమానంగా ఉంటాడు. ఇవన్నిట్లో మనకు తెలియదు కాబట్టి ఆకాశంలాగా అని అర్థం చేసుకోమంటాడు. ఆకాశంలాగా అని అంటే అర్థం ఏమిటి అంటే, నిన్ననే మనం చెప్పుకున్నాం, ఒక స్థలంలో చాలా ఇళ్ళు కట్టి ఉన్నాయి కదా. అందులో ఒక ఇల్లు 7 అంతస్తుల మేడ అనుకోండి. కాసేపు మన ఇల్లు 7 అంతస్తుల మేడే కదా. ఏది స్వర్గ నరకాలు అనుకుంటున్నారు? కాదు, మన శరీరం కూడా 7 అంతస్తుల మేడే. 7 అంతస్తుల్లో ఒక్కొక్క అంతస్తు ఎక్కమని సప్త జ్ఞాన భూమికలు అవే కదా. సప్త జ్ఞాన భూమికలు అంటున్నామే. 7 అంతస్తుల మేడ. ఒక చోట 7 అంతస్తులు ఉందరా. ఒక స్థలం ఉంది నాకు. ఆ స్థలంలో ఒక చిన్న పూరి గుడిసె వేసుకున్నా, ఒక స్థలంలో ఒక రేకుల షెడ్ వేసుకున్నా, ఇంకో స్థలంలో ఒక 2 అంతస్తుల ఇల్లు కట్టుకున్నా. ఒక చోట అంటే నాకే 4 కొడుకులు ఉన్నారు, ఒకడు 7 అంతస్తులు లేపాడు. వీడు పాపం అంత సంపాదించలేక వీడు చిన్న గుడిసె వేసుకున్నాడు. కానీ నాదే స్థలం, నాదే, కొడుకులు నా కొడుకులే. మీకు బాగా అర్థమవుతుంది, వినండి ఈ ఎగ్జాంపుల్ వింటే.
ఏడంతస్తుల మేడలో 7 అంతస్తులు పెట్టుకున్నాడు. ఒక్కొక్కసారి అక్కడ ఒక ఇంట్లో ఇట్లా లైట్లు వెలుగుతూ ఉంటాయి. సాయంత్రం అయితే మీరు చూడండి 7 అంతస్తుల్లో లైట్లు వెలుగుతూ ఉంటాయి. అంటే ఎవరి అంతస్తు వాళ్ళకి వేరే ఉంది. అందులో గదులన్నీ ఉన్నాయి. ఆ గదుల్లో ఎవరికైనా కూడా ఎయిర్ కండిషన్డ్ కూడా ఉండొచ్చు, ఏమీ లేకుండా ఫ్యాన్ కూడా లేకుండా కూడా ఉండొచ్చు కదా. ఒక అంతస్తులో ఫ్యాన్ కూడా లేదు, ఇంకో అంతస్తులో ఏసీ కూడా ఉంది కదా. ఇట్లా ఉన్నటువంటి అన్ని గదుల్లో వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? వేరువేరుగా ఉంటుందా, ఒక రకంగానే ఉంటుందా? అందరి ఇళ్ళు ఒక చోటే ఉన్నా, ఒక ఇంట్లో పూరి గుడిసెలో ఉన్న వాతావరణం, రేకుల షెడ్లో వాతావరణం, గాలి వేడి కానీ, ఈ 7 అంతస్తుల భవనంలో కూడా ఒక దాంట్లో ఉన్నది ఒక దాంట్లో ఉండకపోవడం కదా, ఇట్లా ఉంటాయి కదా. మరి అంత స్థలం ఒకళ్ళదే, అక్కడ వీచే గాలి ఒకటే, అక్కడ ఉన్న ఉష్ణోగ్రత ఒకటే. ఎందుకు మరి ఆ గదిలో ఏసీ ఉండి చాలా చల్లగా హాయిగా ఉంది, ఒక గదిలో ఫ్యాన్ మాత్రమే ఉంది, ఒక గదిలో అసలు ఏమీ లేదు? గది కాదు, ఒక ఒక ఫ్లోర్, ఒక అంతస్తులు ఎందుకుంది చెప్పండి? అంటే ఇల్లు కట్టేవాడికి అటువంటి పార్షియాలిటీ ఉందా? కట్టేవాడికి లేదు. ఎవడికి ఉంది చెప్పండి? ఇల్లు ఓనర్కి ఉంది. ఎవడు ఇది నాది అని అనుకుంటున్నాడో వాడికి అటువంటిది ఉంది. అందుకని వాడి మాస్టర్ బెడ్రూమ్లో అన్ని ఫెసిలిటీస్ పెట్టుకున్నాడు. మామూలుగా కూడా మాస్టర్ బెడ్రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కొంచెం ఆ కొడుకుదో కూతురుదో ఇంకో గెస్ట్ బెడ్రూమో కొంచెం ఫెసిలిటీస్ ఉంటాయి, అవునా కాదా? అట్లాగే మాస్టర్ బెడ్రూమ్ అంటే ఎవడు వాడిది నాది అని అనుకున్నాడో వాడి దగ్గర కర్మ చాలా ఎక్కువ ఉంటుంది, వాడు చాలా సుఖాలన్నీ తెచ్చుకున్నాడు. అవన్నీ తెచ్చుకోవాలంటే డబ్బులు ఉండాలి. డబ్బులు అంటే వాడికి ఇక్కడ పుణ్యం ఉంటుంది. నేల ఒకటే అయినప్పటికీ, అందరూ నా కొడుకులే అయినప్పటికీ, ఒకడు సుఖపడుతున్నాడు ఒకడు దుఃఖపడుతున్నాడు అంటే కట్టేవాడికి సంబంధం లేదు, పరమాత్మకి సంబంధం లేదు, మనకే సంబంధం ఉంది. అర్థమైందా? ఎందుకు పరమాత్మ అందరినీ ఒకలాగా సృష్టించవచ్చు కదా. ఆయన సమానమైనప్పుడు, సామాన్యమైనప్పుడు మాకెందుకు అంటే విశేషాలకి వాటికి ఇష్టం వచ్చినట్లుగా, ఇష్టమే ఇచ్ఛ ఎలా ఉంటే, ఇచ్ఛ ఎవరి ఇచ్ఛ? పరమాత్మ ఇచ్ఛ కాదు. స్థలమే నాది, నా స్థలంలో కట్టుకున్న నా కొడుకుల ఇచ్ఛ. పెద్ద కొడుకు ఏ విధంగా కావాలనుకున్నాడో వాడు 7 అంతస్తులు కట్టుకున్నాడు, బాగా డబ్బులు సంపాదించాడు కదా. అంటే ఎవడెవడు సంపాదించుకుంటే వాడు పైకి వెళుతున్నాడు. ఈ పైకి వెళ్ళడం మీరు నిన్న బబుల్ రాపేదమ్మా, నిన్న మీరు అందరూ సమానమే, హెచ్చుతగ్గులు ఉండడానికి లేదు, అంతా కూడా ఇందులో నుంచి వచ్చిందే. ఏమ్మా ఏం కావాలా? చాలు మీకు అర్థం కావటానికేరా నాయన, నాకెందుకు ఇది మీకు చూపెడితే అర్థమవుతుందని అని అన్నారు కదా. ఇవన్నీ కూడా నిజంగానే మాకు చూపెట్టారు. అన్నీ సమానంగా ఉన్నాయి చూడండి, అన్ని సున్నాలు, ఒక సున్నా పెద్దది ఒక సున్నా చిన్నది ఉందా? మరి ఇవి కాక ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎప్పుడైతే నిన్న మోహిత్ గాడు ఇటువైపు తిరిగితే స్కెచ్చిలాగా ఉండి అటువైపుకి తిరిగాడు కదా, అటు తిరగగానే వాడికి ఏమొచ్చింది? ఇంకోళ్ళు కనపడ్డారు. కనపడ్డప్పుడు వాడికి ఏం కోరిక కలిగింది? వాడిలాగా నేను ఉందామని కోరిక కలిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలంటే, ఈ బొమ్మ మీదే స్కెచ్ ఉంది, స్కెచ్ మీద ఒక బొమ్మ వేసేయడం. వాడు మోహిత్, ఈ మోహిత్ ఇంకా కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ బొమ్మ మీద ఇంకా బొమ్మలు వేస్తున్నాడు, పైకి బొమ్మలు వేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఒకటే గోడ, ఒకటే ఆ గోడ మీద ఉన్న బొమ్మలు ఒకటే. కానీ ఒక బొమ్మ ఏం చేస్తోందంటే అదే బహిర్ముఖం. బహిర్ముఖం అంటే
బయట మోహిత్ అటు తిరిగినప్పుడు వాడికి కళ్ళు ముక్కులు చెవులు అన్నీ వచ్చినాయి. ఇటు తిరిగినప్పుడు ఎవడో తెలియదు. ఎప్పుడైతే వాడికి అన్నీ వచ్చినాయో అప్పుడు వాడు ఏమనుకున్నాడు, ఎదురువాడు కూడా అట్లాగే వచ్చి ఉన్నాడు. అరే వాడు నల్లగా ఉండడం ఏంటి, నేను తెల్లగా కాదుగా నేను నల్లగా ఉండడం ఏంటి, వాడు తెల్లగా ఉండడం ఏమిటి, నేను కూడా తెల్లగా ఉండాలి అని అనుకున్నాడు. ఇప్పుడు రేపు ఆ తెల్ల రంగు వేసుకోవాలి. నల్ల రంగుని ఇప్పుడు వేసాన తర్వాత మార్చడానికి వెళ్ళలేదు. రేపు మళ్ళీ తెల్ల రంగు కొట్టుకోవాలి. అట్లా రంగులు కొట్టుకుంటున్నాడు. అట్లా బహిర్ముఖం అవుతున్నాడు. బహిర్ముఖం అవడం అంటే ఏమ్మా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడం. బహిర్ముఖం దేని మీద వాడు బేస్ చేసుకుని అవుతాడు అంటే మూడే. ప్రతి వాడికి కోరికలు మూడే ఉంటాయి. ఆ మూడు ఏమిటి? ధనేషణ, వాడికి ఎవడికో పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు భావన అంతే. వీడి పాపం కిందటి జన్మలో చాలామంది పిల్లలుండి కుచేలులాగా చాలా బాధపడ్డాడు అనుకో. మళ్ళీ జన్మలో ఏమనుకున్నాడు, చాచా ఇంతమంది గుంబడి పిల్లలు వద్దనుకున్నాడు. మళ్ళీ రెండో బొమ్మలో పిల్లలు లేరు, అయ్యో నాకు పిల్లలు లేరే, నాకు లేకపోతే ఎట్లా అని మళ్ళీ ఇవన్నీ మూడిటి మీద ఆధారపడి బొమ్మ మీద బొమ్మ, బొమ్మ మీద బొమ్మ, బొమ్మ మీద బొమ్మ వేసుకుంటున్నాడు. దాన్ని ఏమంటారంటే దక్షిణాయనము అంటారు. దక్షిణాయన పుణ్యకాలే అంటున్నాం కదా. అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి పోతూ ఉంటాడు. అదే సంక్రమణం, సంక్రాంతి. అంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు అంటారు. భూమి అట్లా తిరుగుతోంది కానీ సూర్యుడు తిరగడు. భూమి సూర్యుడి చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అట్లా తిరిగినప్పుడు దక్షిణం వైపు తిరిగినప్పుడు కొంచెం దూరంగా తిరుగుతుంది, ఉత్తరం వైపు తిరిగేటప్పటికి కొంచెం దగ్గరగా తిరుగుతుంది. కోడిగుడ్డు చూసుకోండి ఆ ఆకారంలో, అట్లాగే కదా ఆర్బిట్లో తిరిగేది. భూమికి అది చూపిస్తున్నాడు. మనకేం చూపిస్తున్నాడంటే అంతర్ముఖం కావడం, ఆపోజిట్ తిరగడం. ఉత్తరం దక్షిణం ఎట్లుంటాయి? ఆపోజిట్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు దక్షిణంగా తిరిగాడు, సంక్రమణం నుంచి ఉత్తరంగా తిరగమన్నాడు. అంటే ఇప్పటి వరకు నువ్వు అటువైపు చూసి ఏమనుకున్నావు, వాళ్ళలాగా ఉందాం వీళ్ళలాగా ఉందాం అంటున్నాడు. అద్దం వైపు చూసి నిజంగా అయితే అద్దం వైపు కాదు. మీకు బొమ్మ చూపించడాన్ని అర్థం చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఏం చేశాడు, యువతల వైపు తిరిగాడు. యువతల వైపు తిరిగితే ఇంకా ఇక్కడ ఎవరు కనపడరు, తన్ని తానే చూసుకుంటాడు. అదే చిదంబరంలో ఉన్న రహస్యం. తనని తానే చూసుకుంటాడు. అక్కడ ఏముండదు, గోడ ఉంటుంది. ఆ గోడ దగ్గరికి మన పోనివ్వరు అసలు. ఏదో డబ్బులు ఉన్న వాళ్ళని పోనిస్తారు. చివరికి అక్కడికి పోయిన తర్వాత ఏమిట్రా కనబడుతుంది అంటే తెర తీయంగానే ఒక తెర కడతారు. తెర తీయగానే ఏముండదు. మనకు తెర తీయగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవచ్చు. అక్కడ తెర తీయగానే ఏముండదంటారు. అరే ఏమీ లేదే అని మనం అనుకుంటాం. ఏమీ లేదే అని అనుకుంటున్నావంటే ఇంతకు ముందు అక్కడ ఉంది అని నువ్వు వెళ్ళావు, ఇప్పుడు అక్కడ లేదు అని నీకు తెలిసింది. కాబట్టి ఉంది అనుకున్నటువంటి నీ చూపు, లేదు అనుకున్న నీ చూపు మాత్రం ఎప్పుడూ ఉంది. అవునా కాదా? అందుకే తెలిసి తెలియదు అనే తెలివి ఒకటే. ఆ తెలివే నువ్వురా అని నీవు అక్కడ అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ ఏం చెప్తారంటే ఆ గోడ మీద నునుపుగా ఉంటుంది కదా, ఆ గోడ మనం వెళ్ళి నుంచుంటే మన నీడ పడుతుంది. కాబట్టి నువ్వే పరమాత్మవి అని అక్కడ చెప్తున్నాడు ఆకాశలింగం. అది అర్థం. అక్కడ ఏదో చూద్దామని నువ్వు వెళ్ళావు, అక్కడ ఏం లేదు. తెర తీయగానే ఏముంది, ఉట్టి గోడ ఉంది. ఆ గోడ ఎట్లా ఉంది అంటే నునుపు అద్దంలాగా ఉంది. అద్దం కాదు అది, అంత నున్నగా ఆ గోడను చేశారు, ఎవరు అద్దం పెట్టలే. కానీ మనం వెళ్ళగానే మన బొమ్మే కనపడుతుంది.
అప్పుడు మనకేమనిపించాలంటే పరమాత్మ ఇంకెక్కడో లేడు, వాడెవడో అని చూస్తే ఆ చూసిన చోట ఎవడున్నాడు? నేనే ఉన్నాను. ఇప్పుడు పరమాత్మ ఎవరో అని మనం చూస్తే పరమాత్మ ఎవరో కాదు, నీవే అన్న సంగతి ఎప్పుడు తెలియాలి? ఉత్తరాయణంలో తెలియాలి. మీకు ఇది అర్థం కావాలంటే నేను అద్దం చూపించా కదా, ఆ అద్దం మీద అటువైపు తిప్పితేనే మోహిత్కి వాడెవడో కనపడ్డాడు. కానీ ఇప్పుడేం చేయాలంటే, అంతకుముందు మోహిత్ ఏమనుకుంటున్నాడంటే నేను చాలా రకాలైన ఆకారాలు పొంది ఎన్నెన్నో జన్మలు ఎత్తి వచ్చాను అని అనుకున్నాడు. ఇప్పుడు అటు చూసినప్పుడు ఆ మనుషులందరూ కాదురా, ఈ అద్దం రా నీకు చూస్తున్నది. నువ్వు చూస్తున్నది ఎవరిని? అద్దాన్ని. ఆ అద్దం ఎవరు అంటే నువ్వే. ఆ అద్దంలో ఏం కనపడుతోంది? నీ ప్రతిబింబమే కనపడాలి. నీకన్నా భిన్నంగా ఇంకోటి కనపడడానికి వీల్లేదు. అటువంటిప్పుడు అది పరమాత్మ అని నీకు తెలిస్తే, అంటే ఈ గుడిసెవాడు కిందికి వెళ్ళి వాడి నేలను చూసి, వీడు ఈ షెడ్డు వాడు కిందికి వెళ్ళి నేలను చూస్తే ఆ నేల అందరిది ఒకలాగే ఉంటుంది, ఒకలాగే ఉంటుంది. ఆ నేల మీద ఉన్నటువంటి వాతావరణం కూడా ఈ ఫెసిలిటీస్ ఉండవు. ఏముండవు? వీడు ఏమేమైతే వేసుకున్నాడో అవన్నీ ఉండవు. అవన్నీ విశేషాలు. ఇది సామాన్యం. ఇప్పుడు ఏమైంది? అందరూ సమానంగా ఉన్నారా? తల వేరువేరుగా ఉన్నారా? కానీ మనకందరూ సమానంగా కనపడటం లేదు కదా. మరి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? భవనంలో ఉన్నాం. భవనం ఏమిటంటే నా నాది. నా నాది అనేటువంటి మేడలు మనమే కట్టుకున్నాం. నాది అనేటువంటి దక్షిణాయనంలో నుంచి నేను అనే ఉత్తరాయణం వైపు తిరగరా అన్నారు. అది పుణ్యకాలం అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలే అంటున్నాం కదా, పుణ్యకాలం అన్నారు. ఎందుకు పుణ్యకాలం? అది నిన్ను మళ్ళీ మళ్ళీ జన్మలెత్తించకుండా. మరి అది ఎలా తెలుస్తుంది నాకు? ఆ పుణ్యకాలంలో నాకేం తెలుస్తుంది అంటే, నేను అది అన్నావు తెలియాలి. ఏది? ఆ బిల్డింగ్ భవనం 7 అంతస్తుల వాడికి నాది ఎంతో 5 సెంట్రా 240 acres 240 yards. నాది 240 square yardsే, నా తమ్ముడిది 240 square yardsే, ఆ గుడిసె వేసుకున్న ఆ తమ్ముడిది కూడా. కాబట్టి మా నాన్న మాకెవ్వరికీ మోసం చేయలేదు, ఈక్వల్గానే ఇచ్చాడు అనే భావం నీకు ఎప్పుడు కలుగుతుంది? ఈ తమ్ముళ్ళకు కూడా ఎప్పుడు కలుగుతుంది? ఆ అన్నది మేడం చూస్తున్నంతసేపు కలగదు. ఆ స్థలాన్ని చూసినప్పుడు, మీకు అర్థం కావడానికి చెప్పే, స్థలం చూసినప్పుడు పరమాత్మభావం కలగదు. చూస్తే అది ఎక్కడుంది? నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఉంది. నీ దగ్గర అంటే నా శరీరం ఎంత మేర ఉందో, నా భవనం ఎంత మేర ఉందో అంత మేర నా స్థలం ఉండాలి. స్థలం లేకపోతే నేను భవనం కట్టలేను. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థలం ఉండాలి. ఆ స్థలం మీద నేను మేడ కట్టుకున్నాను. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను 7 అంతస్తులు కట్టుకున్నా. వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ఇక్కడ డబ్బులు ఏమిటి? నా పాపపుణ్యాలు. అది నా ప్రారంధం. మనం ఏమంటాం? వాడంత మేడ కట్టుకున్నాడురా అంటే వాడిని ఏమంటాం మనం? వాడు అదృష్టవంతుడురా. అదృష్టవంతుడు. అదృష్టం అంటే, దృష్టం అంటే కనిపించేది, అదృష్టం అంటే కనిపించనిది. కనిపించనిది ఏముంది? కనిపించేవి వాడి దగ్గర బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ కనిపించనిది ఏముంది అంటే వాడి దగ్గర పుణ్యం ఉంది. ఆ పుణ్యాన్ని దీనిగా కన్వర్ట్ చేసుకున్నాడు. అర్థమైందా? అంతే కదరా. పుణ్యాన్ని డైమండ్స్గా, గోల్డ్గా కన్వర్ట్ చేసుకున్నాడు. అందుకని వీడు చాలా ధనవంతుడు అంటున్నాం, వాడు చాలా పేదవాడు అంటున్నాం. వాడు కన్వర్ట్ చేసుకోలేదు, వాడి దగ్గర పుణ్యం లేదు. ఒకటికి చాలా కష్టాలు. చాలామంది అడుగుతారు ఈ ప్రశ్న. దేవుడు అందరినీ సమానంగా చూసేట్టయితే ఒకడికి ఎప్పుడు కష్టాలే ఉంటాయండి, వాడికి ఎప్పుడు దరిద్రమే ఉంటుంది, వాడికి డబ్బులే ఉండవు.
ఒకడికి పట్టిందల్లా బంగారం. ఏం చేస్తే అది బంగారం అయిపోతుంది. మరి ఎట్లా అండి అని అడుగుతారు. అడిగితే ఏం జవాబు చెప్పాలి? నాయన అది వాడి అదృష్టం, ఇది వీడి దురదృష్టం. దురదృష్టం అంటే అదృష్టం కాదు. అసలు పరమాత్మకు ఆ సంబంధమే లేదు. పరమాత్మ ఏ ఏ భావన కలిగితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అది తెలుసుకోవాలని ప్రతి వాడిలో తాను ప్రవేశించి తనే అనుభవిస్తున్నాడు. మనం పడే కష్టాలు కానీ మనం పడే సుఖాలు కానీ పరమాత్మ అనుభవమే, అది మన అనుభవం కాదు. చూడండి, మీకు ఒక ఉదాహరణతో మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. చూడండి, ఇవాళ మనం ఒక పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్ళిలో రకరకాల పిండి వంటలు చేశారు. అవన్నీ నేను తిన్నాను. తిన్నది ఎవరు అంటే నాది. తిన్నది ఎవరు? నాది. ఎందుకంటే బళ్ళతో నవిలాము, మింగాము, పొట్ట బాగా నిండింది. ఇంకా కాస్త తినంటే ఇంకా పట్టదన్నది. ఇంకా పట్టదు అన్నది ఏమంటే సాకారమైనది. సాకారంలోనే పట్టదు, నిరాకారానికి ఎంతైనా పడుతుంది. మనకు చూడండి, డబ్బు సంపాదించుకోవాలంటే ఎంత డబ్బులు వచ్చినా ఇంకా చాలు అని ఉందట్రా ఎవరికైనా? నిజం చెప్పండి రా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాలండి. అన్నం చాలు అంటున్నారు కానీ డబ్బులు చాలు అంటున్నారా? ఆస్తులు చాలు అంటున్నారా? ఎందుకు అంటలేదు? అది ఫిజికల్ బాడీకి కాదు, అది మనస్సుకి కదా. దానికి అసలు ఎంత, అది చెప్పా కదా, అది అడుగులేని కాదే. ఎంత పెట్టినా దానికి ఉండదు. కానీ అన్నం మనం ఎన్ని పిండి వంటలు పెట్టి వాళ్ళు పెళ్ళిలో మనకు భోజనాలు పెట్టినా ఇంకా చాలు అని అంటున్నాం. అంటే దాన్ని బట్టి మనం నాదికే ఆ తిండి పెట్టామని మీకు అర్థం అయ్యి ఉండాలి. నాది ఇంకా కాస్త పెడతానంటే వాంతి చేసుకుంటా అంటుంది కదా. ఇంకా కాస్త తిందామని అనుకోదు. ఎవరన్నా తింటారా? ఎంత పెట్టినా నాకు ఇంకా వద్దబ్బా, నేను తినాల్సినంత తిన్నాను అంటే ఆ డబ్బాలో పట్టాల్సినంత పట్టింది, ఇంకా తినను. కానీ అట్లా డబ్బుల్ని ఇంకా నాకు వద్దు అని ఎవ్వడన్నాడు. ఇంకా కాస్త కావాలి, ఇంకా కాస్త కావాలంటాడు. అంటే ఈ శరీరానికి ఎంత పెడితే, అంటే మనం ఎవరికి తింటున్నామంటే నాదికే పెడుతున్నాం, అది సాకారం. దానివల్ల తృప్తి అనుభవిస్తోంది. తృప్తి అంటే ఏమిటి? అబ్బా నేను చాలా సాటిస్ఫాక్టరీగా తిన్నాను, మంచిగా తిన్నాను. దానివల్ల అసంతృప్తి కూడా ఒక్కొక్కళ్ళకి కలుగుతోంది. ఎందుకంటే తినకూడని పదార్థాలు బాగా తినడం వల్ల ఆ పెళ్ళికిళ్ళు వచ్చినప్పటి నుంచి నాకేదో చాలా వికారంగా ఉందిరా, నాకు వాంతికి వచ్చేటట్లుంది. ఎందుకు తినేటప్పుడు వాంతి రాలేదే? ఇవి రెండు ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు. నీకు ఈ అనుభవాలని నీ మనస్సు కాదు, నీ పైన ఇంకా లోపల ఉన్నవాడెవడో అనుభవిస్తున్నాడు. ఆ అనుభవిస్తున్న నేనువాడు, చూడండి బాగా ఆలోచించండి, ఆ నేను అనేవాడు అనుభవిస్తున్నాడు కదా, వాడు ఏమనుకుంటాడంటే అంత తినడం ఎందుకు, ఇంత వాంతికొచ్చేట్టుగా నేను బాధపడ్డం ఎందుకు, కొంచెం తింటే పోలే. నిజంగా తిన్నవాడు వాడు కాదు కదా. మరి వాడు లేకుండా వీడు తినడానికి వీల్లేదు. చూడండి, అంటే ఇక్కడ ఏం జరిగిందండి అని మీరు అడగండి. అద్వైత ఒక్కడే దానికి జవాబు చెప్తాడు, ఇంకెవ్వడు చెప్పలేడు. వాడే తిన్నాడు, వాడే అసహ్యించుకుంటున్నాడు, వాడే తృప్తి పడుతున్నాడు. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే తినేటప్పుడు వాడికి ఉంది జ్ఞానం. తినేటప్పుడు వాడికి ఉంది జ్ఞానం. తినడం తప్పు అని చెప్తున్నది వాడి ప్రజ్ఞ. రెండు ఉన్నాయి వాడి దగ్గర. వాడి దగ్గర ఏమున్నాయి? రెండు ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి జ్ఞానము, ఒకటి ప్రజ్ఞ. మొన్న ఎప్పుడో మీకు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇప్పుడు టైం ఉండదు, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను అని చెప్పి మిమ్మల్ని నిద్రపుచ్చేసా. అది చెప్తా, ఇప్పుడు వినండి.
జ్ఞానము ప్రజ్ఞకి తేడా ఏమిటంటే, నేను ఒక చీకటి గదిలోకి వెళ్ళాను. ఎప్పుడు చీకటి గదిలోకే వెళతా. ఎందుకంటే చీకటి గదిలోకి వెళితేనే నాకు అజ్ఞానం ఉంది అని నాకు తెలియాలి. ఈ ప్రపంచం అనే చీకటి గదిలోకే వచ్చాను నేను. ఏమ్మా, నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఒక లైట్ వేసాను. చీకటి గదిలోకి వెళ్ళంగానే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ముందు లైట్ వేస్తాం. ఆ లైట్ వేయగానే ఆ గదిలోకి లైట్ వెలిగింది, ఆ కాంతి అంతటా ప్రసరించింది. ఇది అందరికీ తెలుసు కదా. లైట్ వెలిగింది, కాంతి ప్రసరించింది. వెలిగిన లైట్ వేరు, భాసకం. మర్చిపోవకండి, బోర్డు మీద రాస్తాను. వెలిగిన లైట్ పేరేమిటి? భాసకం. భాసకం అంటే అది వెలిగింది, అది వెలగడమే కాకుండా వెలిగించింది. ఏం వెలిగించింది? వస్తువులనన్నీ వెలిగించింది. దానికి మన శాస్త్రం వాళ్ళు ఏం పేరు పెట్టారంటే, వెలిగింది, వెలిగించింది అంటే వెలిగించేది ఆభాస, వెలిగేది వస్తువు. లైట్ వస్తువు కాదమ్మా, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మళ్ళీ లైట్ వస్తువు అన్నారు, ఈ నీడ ఆభాస అన్నారు. కాదు, పరమాత్మే వస్తువు. ఎప్పుడూ వస్తువు పరమాత్మే కావాలి. ఆయన దగ్గర నుంచి వచ్చినవన్నీ ఆభాసలు కావాలి కదా. ఇందాక మనం 7 అంతస్తుల భవనంలో నేల వస్తువు, భవనం ఆభాస. మీరు అట్లా అర్థం చేసుకోండి. ఈ వెలుగుతున్న లైటు వస్తువు, అది వెలిగించిన వస్తువులన్నీ ఆభాస. వస్తువుల ఆభాస కాదు. జాగ్రత్తగా వినండి, ఇక్కడే పట్టుకోవాలి. మీరు పట్టుకోవాల్సిన సమయం ఇప్పుడే ఉంది. ఏమిటి అంటే, నా గదిలో సోఫా ఉంది, కుర్చీ ఉంది, బెంచీలు ఉన్నాయి, మంచం ఉంది, చాలా ఉన్నాయి నా గదిలో. ఇవన్నీ వస్తువులు. వస్తువు అంటే పరమాత్మ వస్తువులు కాదు. ఇవన్నీ ఏమిటంటే నా ఇంట్లో ఉన్న విశేషాలే. నా ఇంట్లో ఉన్న వస్తువు నేను వాడుకునేవి అని. ఈ వస్తువుకి అర్థం వాడుకునేవి, ఆ వస్తువుకి అర్థం వసతీతి ఉన్నవి అని. ఇవి కూడా ఉన్నవే. ఇవి కూడా నా గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా ఉన్నవే. ఈ ఉన్న వాటి మీద ఈ కాంతి పడి ఏం చేసింది అంటే వెలిగించింది, కనిపించేటట్టుగా చేసింది. అర్థమైందా? ఏం చేసింది? ఈ లైటు కనిపించేటట్టుగా చేసింది. ఇప్పుడు ఆ వస్తువులు అంటాయి, నీ కాంతిలో మేము కనిపించాం. కనిపించింది నువ్వు కాదు. కనిపించింది ఎవరు? ఈ సోఫానో కుర్చీనో ఇవి కనిపించినాయి. కనిపించేటట్లుగా చేసింది ఎవరు? నీ కాంతి. నీ కాంతి కనిపించేటట్టుగా చేసింది. మేము కనిపించాం కదా. నువ్వేమంటావంటే నేనే మీరు కనిపించేట్టుగా చేశానంటావు. కాంతి అంటుంది, ఇందా నుంచి మీరు కనిపించలేదు కదా, మీరు కనిపించే వాళ్ళైతే ఇందా నుంచి కనిపించవచ్చు కదా. ఏంరా అర్థమవుతుందా? నా కాంతి పడ్డ తర్వాత కదా మీరు కనిపించారు, కాబట్టి మీ కనిపించడానికి నేను కారణం అంటుంది. వెలుగు లైట్ అసలు ఏం క్లైమ్ చేయదు. కాంతి అంటుంది. మీరు అర్థమవుతుంది కదా. వస్తా ఈ వస్తువులు అంటాయి, నీ కాంతి మా మీద ప్రసరించబట్టి మేము కనిపించామే, కానీ మా ఇండివిజువాలిటీ మేము పోగొట్టుకోలేదు. మా ఇండివిజువాలిటీ ఏమిటి? విశేషాలు. నేను సోఫాని, నేను కుర్చీని, నువ్వు నీ కాంతి పడ్డంత మాత్రాన మేము మా ఇండివిజువాలిటీని మేము పోగొట్టుకోలే. మమ్మల్ని నువ్వు కనిపించేట్టుగా చేసావంటే నువ్వు ఏం చేసావు అంటే కదా, మా అవుటర్ పార్ట్ మాత్రం కనిపించావు. అంతే కదా నువ్వు చేసింది. నువ్వేమన్నా మా లోపలికి రాగలిగావా కదా. నువ్వేం చేసావంటే మా బయటి భాగాన్ని మాత్రమే చూపెట్టగలిగావు. లోపలి భాగాలను చూపించే శక్తి నీకు లేదు.
ఎందుకు అంటే నీకు నువ్వు ఉన్నావనే జాతకమే తెలియదు. అందుకని నీ పేరు జడం. నీ పేరు జడం. జడం అంటే ఏమిటి? తనకి తాను తెలియంది, తనకు తాను ఎవరో తెలియని దాన్ని జడం అనాలి కదా. జడం లక్షణం ఏమిటంటే తాను వెలుగుతున్న సంగతి దానికి తెలియదు, తాను వెలిగిస్తున్న సంగతి దానికి తెలియదు, ఎవరిని వెలిగిస్తోందో వాళ్ళకు కూడా మమ్మల్ని వెలిగించింది అని తెలియదు కదా. అర్థమవుతోందా? జడమైనటువంటి దీపానికి దీపం వెలుగుతోంది, దీపం వెలుగుతోంది. బాగా అర్థం చేసుకోండి అమ్మా, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటున్నారని ఇంకా కాస్త లోపల నుంచి చెప్తున్నా నేను. మాకు ఇంత కష్టమైంది వద్దులేండి, మామూలు పాఠం చెప్పేయండి అంటే చెప్పేస్తా. ఏంట్రా వినండి. ఇప్పుడు నేను వెలుగుతున్నానని దాన్ని వెలిగిస్తున్నానని తెలుసుకునేటువంటి వెలుగు ఇంకోటి ఉంది ఈ దీపం కాకుండా. ఆ వెలుగు ఏం చేస్తుందంటే, ఈ వెలుగు ఆ దీపాలను చూసి నాకు తెలియలేదు అంటోంది కదా. ఈ వెలుగు ఏమంటోంది? ఆ వస్తువులను చూసి మిమ్మల్ని వెలిగించినట్టు, నేను వెలిగినట్టే నాకు తెలిసావదు, మిమ్మల్ని నేనేం వెలిగించానని అంటోంది కదా. ఆ అంటున్న దీపాన్ని నేను చూస్తున్నా. నేనేం చూస్తున్నానంటే ఆ వెలుగుతున్న వెలుగుని చూస్తున్నా. అంటే అది వస్తువుల్ని చూసినట్టు, అది వస్తువుల్ని చూసినట్టుగా నేను దాన్ని చూస్తున్నా. దాన్నే చూడడం కాకుండా, అంటే నేను ఉన్నానని నాకు తెలుసు, అది కూడా ఉందని నాకు తెలుసు, అది వాటిని వెలిగిస్తున్నదని కూడా నాకు తెలుసు. అర్థమవుతుందా? నేను చూడగలను. నేను అనేవాడు చూడగలడు. చూడడమే కాకుండా ఇంకా ఏం చేయగలడు వాడు? ఆ వస్తువులన్నిటినీ చూపించగలడు. దీపానికి లేని శక్తి నాకుంది, నేను అన్నవాడికి ఉంది. చూడండి, ఆ దీపం ఒకడు స్విచ్ చేస్తే వెలుగుతుంది. నా దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. నేనున్నానని నాకు తెలుసు, నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నానని కూడా నాకు తెలుసు. ఏమ్మా, ఆ దీపానికి నాకు తేడా ఏమిటంటే, ఆ దీపం కేవలం ఔటర్ పార్ట్ మాత్రమే చూపిస్తోంది. నేను అనేవాణ్ణి అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి, వాటినన్నిటినీ నేను చూడగలను. ఆ నేను ఎవరంటే జ్యోతిషామపి తజ్జ్యోతి. జ్యోతులన్నిట్లోకి అది జ్యోతి. అది ఎటువంటిదే? ఎన్లైటన్మెంట్. నేను లైట్కు వెలగగలను, వెలిగించగలను. ఈ దీపం ఏం చేస్తుంది? వెలగగలదే కానీ నేను వెలుగుతున్నానని దానికి తెలియదు. నీ లైట్కి తెలుసు. ఆ తెలిసే లైట్ పేరు ప్రజ్ఞ, ఆ తెలియని లైట్ పేరు జ్ఞానం. అర్థమైందా? ఏంటా? నీ జ్ఞానం ఎక్కడుంటుంది అంటే ఔటర్ పార్టే తెలుస్తుంది. నా జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానానికి ప్రజ్ఞకి మీకు తేడా చాలా లోతైన పాఠం. అర్థమైనంత అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ మీరే సాధన చేసుకొని అర్థం చేసుకోండి. జ్ఞానానికి నేను చూడగానే వీడు భరత్ అని తెలుసు. ప్రజ్ఞకి ఆ భరత్లో గుణాలు నాకు తెలుసు. వాడు ఎట్లాంటి వాడు, వాడు చాలా చెడ్డవాడు, వాడు చాలా మంచివాడు, ఇవన్నీ నాకు తెలుసు. ప్రజ్ఞకి జ్ఞానానికి తేడా ఏమిటి? ప్రజ్ఞ అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అవడమే కాక తానున్నానని తనకు తెలుసు. తన ఎదురుగా ప్రపంచం అంతా ఉందని తెలుసు. ఆ జ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞని
దేహం వరకే పరిమితమై, ఇప్పుడు మన జ్ఞానం పోతున్నది, ప్రజ్ఞ పోవటం లేదని తెలుసుకోండి. ఇప్పుడు నా జ్ఞానం నా శరీరానికి ఉంది. ఇది ఈ నాది లైట్ లాంటిది. నాది ఎలాంటిది? లైట్ లాంటిది. లైట్ లాంటిది అంటే దానికి తాను ఉన్నానని తెలియదు. నా నాదికి నేను ఉన్నాననే జ్ఞానం లేదు కదా. నేనున్నాననే జ్ఞానం నాదికి లేదు. నేను వాటినన్నింటినీ వెలిగిస్తున్నాను, వాళ్ళందరినీ కనుక్కుంటున్నాను అన్న జ్ఞానం కూడా లేదు. వాళ్ళేమంటున్నారంటే ఆ వస్తువులన్నీ నువ్వు మా మీద పడ్డంత మాత్రాన నీకు మాకు వాటి మీద పడ్డదే కానీ వాటిలో దూరిపోలే. ఇది వెలుగు. వెలుగులో అన్ని వస్తువులు ప్రకాశిస్తూనే ఉన్నాయి, కానీ వాటి ఇండివిజువాలిటీ కోల్పోలే. అర్థమైందిరా? ప్రజ్ఞలో అన్ని వస్తువులు వాటి ఇండివిజువాలిటీ కోల్పోతాయి. ఎట్లా కోల్పోతాయి అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. ఎట్లా కోల్పోతాయి అంటే, నా వెలుగులో నేను ఈ మైకును చూడగలను. మైక్ అని నేను గుర్తిస్తున్నంతసేపు ఇది నా జ్ఞానం, నా శరీరమే గుర్తిస్తోంది. ఎందుకంటే నా కళ్ళు చూసినాయి కదా. ఇది మైకు అనేటువంటి విషయం నా జ్ఞానానికి తెలిసింది. ఇది మైకు, ఇది టేబులు, ఇది బట్ట, ఇది టేబుల్ క్లాత్, ఇది పేపరు, ఇవన్నీ తెలుసుకుంటుంది జ్ఞానం. అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రజ్ఞని ప్రవేశపెడితే ఇప్పుడు నా జ్ఞానానికి నేనున్నానని దానికి తెలియదు. దీన్ని నేను కనుక్కున్నాను, దీని సంగతి ఈ మైక్ అనే దాన్ని నేను కనుక్కున్నాను అని కూడా నా జ్ఞానానికి తెలియదు. కానీ మైకును చూస్తుంది. చూసింది నేను అని తెలియదు. బాగా వినండి. ప్రజ్ఞ ఏం చేస్తుందంటే ఇది మైక్ కాదు, ఇవన్నీ అసెంబుల్ అయితే మైక్ అని అనిపించుకుంటోంది. అవుటర్ పార్ట్ చూసింది జ్ఞానం, లోపలికి వెళుతోంది. దీని లోపల అన్ని సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ అన్నీ ఏమవుతున్నాయి? అసెంబుల్ అయి నాకు మైకులాగా కనిపిస్తున్నాయి. అట్లా నా శరీరానికి జ్ఞానం ఉంది. జ్ఞానం లేకపోతే ఇది పని చేయలేదు. శరీరం కదా, రక్తం ప్రసరిస్తోంది, గుండె కొట్టుకుంటోంది, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, గాలి పీలుస్తున్నా, నామరూపక్రియలు, ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? నా నాదికి ఉన్నాయి. నాది పని చేస్తోంది. అదే పోతున్నది నాకు మరణంలో. నేను చచ్చిపోయినప్పుడు ఏం పోతోందిరా? నా జ్ఞానం పోతున్నది. అందుకే తెలివి తప్పింది, ప్రాణం పోయింది. తెలివి ప్రాణము ఇద్దరు కూడా తోడు దొంగలు. ఆ తెలివి తప్పకుండా నా దగ్గర ఉన్నప్పుడు, అంటే జ్ఞానం నా దగ్గర ఉన్నప్పుడు, నేను నిద్రపోతున్నా కూడా నా జ్ఞానం ఉంది. రాత్రి ఇంత అన్నం తిని బాగా పడుకుని మనం నిద్రపోయినామనుకో, కానీ మన అన్నాన్ని మన పొట్ట అరిగిస్తోంది కదా. తెల్లవారేటప్పటికి అవసరమైనటువంటివన్నీ కూడా విసర్జిస్తోంది, కావలసినవన్నీ ఆ ఎనర్జీనంతా మన బాడీకి ఇస్తోంది. ఈ పని అంతా జరుగుతూనే నేను అన్నం తిని అరిగించుకుంటున్నానని కానీ, నేను ఇదంతా విసర్జిస్తున్నానని కానీ నాకు తెలియదు. చూడండి, ఆ దీపానికి తెలియదు. అది జ్ఞానం. ఇప్పుడు మీరు అప్లై చేసుకోండి. మీరు నిద్రపోతున్నప్పుడు కదా, నిద్రపోవడం అక్కర్లే, మీరు ఇప్పుడు మెళుకువతో ఉన్నా కూడా ఆ పని జరుగుతూనే ఉంది కదా. ఆ పని జరుగుతున్నా నీ జ్ఞానానికి తెలుసా నాకు అన్నం అరుగుతున్నది? తెలియదు. ఎందుకని? దానికి తానున్నానని తెలియదు, తాను ఎదురు వస్తువుల్ని వెలిగిస్తున్నానని తెలియదు. నీ జ్ఞానానికి ఏంటో అర్థమవుతుందా? నేనున్నానని తెలియదు, నా జ్ఞానం ఉంది. నేనురా నీ జ్ఞానం ఉందా, బుద్ధి జ్ఞానం ఉన్నాయా అని అడిగితే అవును ఉంది ఉంది అంటాం. ఏది ఎక్కడ ఉందో చూపించు. అర్థమవుతోందా రంగనాయకులు? నీ జ్ఞానం కథ నీకు తెలుస్తోందా?
నేను ఒకసారి క్లాస్లో అక్కడ ఉన్నప్పుడు అడిగాను, ఒరే మీ అందరికీ బుద్ధి జ్ఞానం ఉన్నాయి? ఉన్నాయమ్మా. ఆ లైట్ ఎలాగైతే వెలుగుతూ కూడా తాను వెలుగుతున్నానని దానికి తెలియదో, అది వెలిగిస్తున్నా కూడా అది వెలిగిస్తున్నాను అని దానికి తెలియదో, అట్లా నీ జ్ఞానానికి తానున్నానని తనకు తెలియదు, తాను అందరినీ ఈ పనులన్నీ చేస్తున్నాననే సంగతి కూడా దానికి తెలియదు. నా చీకటి కొంప ఇది, నా చీకటి గది అని చెప్పానే, మీకు అర్థమైందా? నా చీకటి గదిలో నాకు సోఫాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి అన్నాను, మీకు అప్లికేషన్ ఇస్తున్నా ఇప్పుడు. అది ఉదాహరణ. అప్లికేషన్లో ఏం చెప్తున్నాను నేను? నాకు కళ్ళు ఉన్నాయి, నాకు ముక్కులు ఉన్నాయి, నాకు చెవులు ఉన్నాయి, నాకు ఊపిరితిత్తులు ఉన్నాయి, నాకు కిడ్నీ ఉంది, నాకు ఇంటెస్టైన్స్ ఉన్నాయి, నాకు డయాఫ్రమ్ ఉంది, అన్నీ ఉంది ఉంది అని లోపల చాలా గదులు ఉన్నాయి. నీకు తెలుసా సంగతి? డాక్టర్ చెప్తే తెలుస్తోంది. వాడైనా ఎట్లా చెప్తున్నాడు? ఎక్స్రే తీసి చెప్తున్నాడు. ఎక్స్రే తీసి నీ చీకటి కొంపలో ఇవన్నీ ఉన్నాయని చెబుతున్నాడు. ఆ చీకటి కొంపలోనే నీ జ్ఞానం అనేది వెలుగుతూ తాను వెలుగుతోంది. తాను వెలుగుతూ వీటినన్నిటినీ వెలిగిస్తోంది. వెలిగించడం అంటే వీటన్నిటిని పని చేయిస్తోంది. అందరు పనులు చేస్తున్నారు, ఎవ్వరు కూడా పని చేయకుండా కూర్చోరు. చచ్చిపోయిన వాడికి ఎవరు పని చేయరు. అంటే ఏం పోయింది? జ్ఞానం పోయింది. అర్థమైందా? చచ్చిపోయిన వాడి శరీరంలో ఉన్న ఈ అవయవాలు ఏవి పని చేయవు. అంటే బల్బు ఫిలమెంట్ పోయింది, కానీ కరెంట్ ఉంది. అది మీకు అర్థం కావాల్సింది. కరెంట్ ఉంది, జ్ఞానం పనిచేయటంలే. ఎందుకంటే జ్ఞానానికి నేనున్నానని తెలియదు, ఎదుటి వస్తువులు ఉన్నాయి అని కూడా తెలియదు, కానీ వాటన్నింటి పని చేయిస్తోంది. అర్థమైందిరా? ఏమిటి ఉన్నానని తెలియదంటే, ఆ దీపానికి వెళ్ళినా ఉన్నానని తెలియదు, ఆ దీపం వెలుగులో ఇవన్నీ కనపడుతున్నాయి, చేస్తున్నానని కూడా దానికి తెలియదు. తెలుసా? కానీ పని జరుగుతోంది, దాని వెలుగులో పనులు జరుగుతున్నాయి. కానీ నేను అన్న జ్ఞానానికి, నా ప్రజ్ఞకు, అంటే ఆ బిల్డింగ్ కింద ఉన్నటువంటి ఆ స్థలానికి ఏనరా ఏం తెలుసు అంటే, అది వెలిగిస్తున్నది నేనేదని తెలుసు. ఇంకా దానికి ఏం తెలుసు అంటే, అది ఎన్లైటన్మెంట్ అంటే అది ఏం చేస్తోంది అంటే, ఆ లోపల ఉన్న ప్రజ్ఞ, ఈ జ్ఞానం అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి తెలియదు ఎవరికి? జ్ఞానానికి. నీ శరీరం నడుస్తోందిరా, అది అంతర్వ్యాప్తి. లోపలికి వెళ్ళి ఏం చెప్పదు. లోపలికి వెళ్ళి చెప్పదు అంటే, నీ ఊపిరితిత్తుల్లో ఏదో ప్రాబ్లం వచ్చిందనుకో, అది చెప్పలేదు కదా. అవుటర్ పార్ట్కి వచ్చిందని మాత్రం, నాకు ఇక్కడ మాత్రం నొప్పిగా ఉందండి అని చెప్తుంది. అక్కడ ఎందుకు నొప్పి వచ్చింది అని అడగండి దాన్ని. నాకు తెలియదబ్బా, ఎందుకంటే నా బతుకు అంతే. నీకు కావాలంటే మూడింటి కోసం బాగా పనిచేయమంటే చేస్తా, కానీ నా కెపాసిటీ లేని నన్ను నువ్వు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అంటే నాకు రావు. అందుకని నా పేరు జ్ఞానం. చూడండి, జ్ఞానం చాలా గొప్పదని మీరు అనుకుంటున్నారు కదా. నిజంగా గొప్ప ఎవరు? ప్రజ్ఞ చాలా గొప్పది. అందుకే ఆ ప్రజ్ఞ సంగతి మీరు వినండి. అది ఏం చేస్తుందంటే, ఆ గుండెలో ఎక్స్ రేస్, దానికి ఎక్స్ అని పెట్టేశాడు. నీ ఊపిరితిత్తుల్లో ఏముందో కనుక్కోవాలంటే ఆ రేస్ని పంపిస్తాడు వాడు. రేస్ అంటే ఏమిటి? కాంతి కిరణాలు. కిరణాలు ఎక్కడున్నాయి అంటే నీ దగ్గర ఉన్నాయి, అంటే ప్రజ్ఞలో ఉన్నాయి అవి. అందుకని మామూలు రేస్ వేరు, ఎక్స్ రేస్ వేరు. ఎక్స్ రేస్ ఏం చేస్తున్నాయి? అంతర్వ్యాప్తి, లోపలికి చొచ్చుకొని పోతున్నాయి. చొచ్చుకొని పోయి ఏం చేస్తున్నాయి అంటే, ఎక్కడెక్కడ ఏమేముందో
అన్నీ చెప్తా. ఇక ఇది ఎక్స్రేస్ కాదనుకోండి, మీకు ఉదాహరణ కోసం చెప్పాను నేను, లోపలికి వెళుతుంది అని అందుకు చెప్పాను, కానీ నిజంగా అది కాదు. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు ఈ మైక్ సంగతి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఈ మైక్ అసెంబుల్ అయిన భాగాలు, మన శరీరం కూడా అసెంబుల్ అయినాయి అన్నీ. ఆ అసెంబుల్ లోపలికి వెళుతున్నాం మెల్లగా లోపలికి. దాని లోపల ఇంకా ఏముందంటే ఏమి అసెంబుల్ అయినాయి. ముందు కిడ్నీ, గుండె ఇవన్నీ అసెంబుల్ అయినాయి అన్నాం. తర్వాత ఇంకా కాసేపటికి అసలు ఇవన్నీ వేరు వేరు ఆకారాలుగా నాకు కనపడుతున్నాయే. విశేషాలు కదా అవన్నీ. కిడ్నీ వేరు, గుండె వేరు, ఊపిరితిత్తులు వేరు, వాటి ఆకారాలు వేరు. ఏమిట్రా ఇవన్నీ ఆకారాలుగా ఉన్నాయంటే, గుడిసె కట్టుకున్నవాడు, షెడ్ కట్టుకున్నవాడు, బిల్డింగ్ కట్టుకున్నవాడు, అందరు వేసిన ఇటుకలు ఒకటే, అందరు వేసిన సిమెంటు ఒకటే, అందరూ వేసిన కూలీలు ఒకటే. ఏమ్మా, అందులో వేసిన నీళ్లు కానీ మొత్తం ఒకటే. అయితే వీడు చిన్న ఇల్లు కట్టుకున్నాడు, వాడు పెద్ద మేడ కట్టుకున్నాడు, అంతే తేడా. వీడి దగ్గర చాలా సెల్స్ ఉన్నాయి. ఇన్ని వేల సెల్స్ ఒక చోట అసెంబుల్ అయినాయి, ఈ షేప్లో ఉన్నాయి. ఇన్ని వేల సెల్స్ ఇక్కడ అసెంబుల్ అయినాయి, ఈ షేప్లో ఉన్నాయి కదా. ఆ సెల్స్ అన్నీ మళ్ళీ లోపలికి వెళదాం. ఈ అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి, స్వరూపంలోకి వెళ్ళమంటున్నాడు. ఆ ప్రజ్ఞ మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీకు చెప్తుంటే అది లోపలికి వెళుతోంది కాబట్టి మీకు అర్థమవుతోంది, లేకపోతే అర్థం కాదు. మీ జ్ఞానానికి అర్థం చేసుకునే శక్తి లేదు, ప్రజ్ఞకు ఉంది. మీకు అర్థం అవుతోంది అంటే ప్రజ్ఞ మీలో ఖచ్చితంగా ఉందని నమ్మాలి. ఈశ్వర సర్వదేహాన హృద్దేశయ అర్జున తిష్టతి. అర్జునాను కాదంటాను వీలేదు, పో, అందరిలో ఉంది చూడు. చూసే తెలివి నీకు లేదురా, అవునా కాదా? మీకు అందరికీ ఇప్పుడు లోపలికి వెళ్తుందా, వెళ్ళటం లేదా? అంతర్వ్యాప్తి అవుతుందా, అవట్లేదా? అవి ఏం చెప్తోందంటే సెల్స్ అన్నీ కూడా అనేక రకాలుగా నన్ను ఒక్కసారి అందులోకి వెళ్ళేప్పటికీ నాకు చాలా వోల్టేజ్ వచ్చిన, ఎనర్జీ వచ్చేసింది. కొంచెం ఆగాలరా. మొన్న చెప్పడానికి ఇంకా మీకు అంతవరకు రాలే. ఇప్పుడు చూడండి, మీ గుండె, మీ ఊపిరితిత్తులు, మీవన్నీ వాటి షేపులు మామూలుగా మీ ఇంట్లో చూశారు కాబట్టి మీకు కనపడుతుంది. ఎక్స్రేస్ కూడా ఎవరైనా తీయించుకుని ఉంటే వాటి షేపులు కూడా మనకు కనపడతాయి. ఎందుకంటే అది జ్ఞానం పరిధిలోది. జ్ఞానం నుంచి ఇంకా లోపలికి వెళ్ళమంటున్నాను. ఆ లోపలికి వెళ్ళినప్పుడు అవన్నీ సెల్స్ అని నీకు అర్థం కావాలి. అంటే ఎక్కువ ఇటుకలు పెట్టి కట్టుకుంటే వాడి 7 అంతస్తుల మేడ వచ్చింది, అది తక్కువ పెట్టుకుంటే వీడికి మొత్తం సెల్సే అమ్మా. సెల్లో మళ్ళీ ఏముందని మళ్ళీ లోపలికి వెళ్ళి కదా. ఆ సెల్లో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ అవి తప్ప ఇంకేం లేవు. ఆ ఎలక్ట్రాన్ చిత్తు, ఆ ప్రోటాన్ సత్తు కదా. ఆ రెండు ఉండాలంటే ఒక న్యూట్రాన్ సత్తేమో బహుశా. ఏమ్మా, ఆ ఎలక్ట్రాను, ప్రోటాను అవి కూడా ఏమిటంటే ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. కావాలంటే ఎవరన్నా సైంటిస్టులను వెళ్ళి అడగండి. సెల్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే అవి తిరుగుతూ ఉంటాయి. ఒక న్యూట్రాను ఈ పక్క దాంట్లోకి ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోగానే ఇది ఏనాయన చెప్పు, అంతేనా? ఆయన ఇంజనీర్, ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్. ఆలోచించండి రా. అంటే ఇప్పుడు నీ ప్రజ్ఞ ఎక్కడికి వెళ్ళింది? ప్రజ్ఞ తానున్నానని తనకు తెలుసు. అది కాక ఇవన్నీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ సచ్చిత్తులు తప్ప ఏం కాదని కూడా వాడికి తెలుసు. దానికి తెలియదు. ఎందుకని? అది బాహ్యమైనటువంటి, అది ఎక్స్టీరియర్, ఇది ఇంటీరియర్. ఇంకా మీరు చూసుకోండి. అర్థమైందట్రా? జ్ఞానానికి ప్రజ్ఞకి తేడా తెలిసిందా? గంట పట్టింది. అందుకని ఇది మీకు అర్థమైంది అంటే మీరు కూడా లోపలికి వెళ్ళారు. జ్ఞానంలో నుంచి జ్ఞానం కూడా అర్థమైంది. జ్ఞానం లక్షణం ఏంటి? తానున్నానని తనకు తెలీదు, అది కూడా తను ఉంటుంది, ఎదుటి వస్తువును వెలిగిస్తుంది. బట్
దానికి తెలియదు. ఏంటో నిజమేనా? నీ నాదికి ఉన్నది జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ వీపు మీద ఎక్కడో ఈగ వాలితే ఇదిగో ఇక్కడ ఈగ వాలింది అని నీకు చెప్తున్నది కదా. ఎందుకని? ఈగని చూడగలదు, అవుటర్ పార్ట్ని చూడగలదు. ఈగ వాలితే అది క్యూలెక్సా, అది ఎనాఫిలిసా, అది దూరితే నీకు 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 మలేరియా వస్తుందా, నీకు బోధకాలు వస్తుందా, అది దానికి తెలియదు. అది ఏంట్రా ఎంత బాగుందిరా. అది నీ దగ్గర ఉన్నప్పుడు, నా దగ్గర ప్రజ్ఞ లేదు గురువుగారు, మీకే ఉందండి మాకు లేదు, మీరు చాలా గ్రేట్ అండి అందుకని మీకు నమస్కారం పెడతామండి. ఆయనకి నమస్కారం పెడితే మనకేం రాదు. మరి ఎప్పుడు వస్తుంది? ఆయన చెప్పింది నువ్వు ఫాలో అయితే నీకు వస్తుంది. అర్థమైందా? గురువుగారికి దండం పెడితే అమ్మ మీకు ఒక్కసారి నమస్కారం పెట్టుకుని పోవా అంటే అడుగుతారు వీళ్ళు. ఎందుకురా నమస్కారం పెట్టుకోవాలి? దాంట్లో ఏం రాదు. అయితే నమస్కారం పెట్టే పద్ధతి ఎందుకు పెట్టారండి మన పెద్దలు అని అంటే, నేను కంప్లీట్గా నీకు సరెండర్ అయినాను అని చెప్పడానికి కదా. కంప్లీట్గా సరెండర్ అయ్యేవాడు ఏం చేస్తాడు? ఇదేంటిది? జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచము ఇంక్లూడింగ్ మనస్సు. చూడండి, నమస్కారం ఇట్లా కదా పెట్టాలి. నా మనస్సుతో సహా, అంటే నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు, నా మనస్సు, ఇవన్నీ ఎవరికి ఉన్నాయండి? నాదికి ఉన్నాయి. అవి నీకు సరెండర్ చేస్తున్నానంటే, ఎవరికి సరెండర్ చేస్తున్నావంటే ఆ లోపల ఉన్న నేనుకి. ఎవరి నేనుకి? నీ నేను నీకు తెలియలేదు కాబట్టి గురువుగారు నేనుకు సరెండర్ చేశాను. ఆయన ఏమనుకుంటాడంటే, అందుకే చెప్తాడు, నువ్వు ఎవడికో దండం పెట్టడం లేదురా, నాలో ఉన్న శివుడు, నాలో ఉన్న శివుడికి నేను నమస్కరిస్తున్నా, మంత్రములని ఏ పువ్వులతోటి పూజలు చేస్తున్నా. వినండి. బట్ మీలో శివుడు ఉన్నాడంటారా? శివుడు అంటే ఎవడు? శివుడు అంటే మంగళకరుడు. ఏంది ఇక్కడ మంగళం చేసింది? ఇప్పుడు శివుడు చేసిన మంగళం ఏమిటంటే, నీ జ్ఞానం వెలగాలంటే దాంట్లో కరెంట్ ఉండాలి. ఆ కరెంట్ ఆయింది, ప్రజ్ఞ ఆయింది, ఆ జ్ఞానం ఇస్తున్నాడు. మరి అప్పుడు కూడా ఇవ్వచ్చు కదండి. ఆ జ్ఞానం చచ్చిపోయినప్పుడు కూడా ఆ ప్రజ్ఞ అక్కడే ఉందన్నారు కదా. అక్కడే ఉండకుండా ఇదిగో ఎక్కడికి పోవడానికి ప్రజ్ఞ చూడలేదు. ఏమ్మా, ఈ ఉబ్బుగా వచ్చినటువంటి ఈ బబుల్ ర్యాప్, నాకు ఈ బబుల్ ర్యాప్ కనపడంగానే, అంతకుముందు నేను అరుణ్ గోవిలు, రాముడు అంతవరకే నాకు వచ్చేది. ఇది కనపడ్డ తర్వాత ఒరే ఇది చాలా బాగుందిరా, దీన్ని తీసుకోవచ్చు అనుకున్నా కదా. ఇప్పుడు దీంట్లో సత్చిత్తులు తప్ప ఈ ఆకారంగా పొందినటువంటిది, ఆకారం పొందనిది, అక్కడ కూడా ఒక పై పేపరు, ఒక లోపల పేపరు, రెండు ఉన్నాయి. అవి తప్ప ఇంకేం లేవు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం. సత్యం అంటే ఇయం సత్. సత్యం అనేది ఒక పేరు కాదు. సత్యం అంటే సత్. జ్ఞానం అంటే ప్రజ్ఞ. ఇక్కడ సత్యం జ్ఞానం. ఎందుకని? అనంతమైనది ప్రజ్ఞ తప్ప జ్ఞానం అనంతం కావడానికి వీల్లేదు. జ్ఞానం ఇండివిజువల్. ఎందుకని? బల్బు ఇండివిజువల్. ఈ బల్బుకి ఒక కాంతి. ఈ బల్బు ప్రిపేర్ అయ్యేటువంటి రోజునే దీనికి 60 volts, 40 watts, 0 watt, 100 watts, 1000 watts ఉన్నాయి. ఎందుకురా అది 1000 watts ఉంది అంటే, అది బాగా కర్మ తెచ్చుకుంది. ఎందుకంటే మరి చాలా ఏరియాని కవర్ చేయాలి. కానీ జ్ఞానంగా ఇవన్నీ సేమ్. వీడు చిన్న కొంప కట్టుకున్నాడు, వాడు పెద్ద కొంప కట్టుకున్నాడు, అంతే తేడా. కావాలంటే ఇంకాస్త సైజు పెద్దది ఉంటుంది, ఇంకొక స్ట్రింగ్ కాస్త ఎక్కువ పెడతాడు. ఎందుకంటే ఆ లోపల ఫిలమెంట్ ఉంటుంది. ఆ 4 కట్టి 4 ఉంటాయి కదా,
బల్బులో. ఇప్పటి కాలం బల్బుల్లో మనం చూపించలేము, మా పాతకాలం బల్బుల్లో చూపించవచ్చు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం. 4ంటిని టచ్ చేస్తేనే అది ఉంటుంది. ఏ మాత్రం అక్కడ అది ఒకదాన్ని వదిలేసినా మళ్ళీ మేమేం చేసుకుంటామంటే, మేము చిన్నపిల్లలప్పుడు దాన్ని ఇట్లా ఇట్లా అనుకుని దాన్ని మెల్లగా 4వ దానికి కూడా టచ్ చేస్తే అది వెలిగేది. అదేమిటంటే ఈ చచ్చిపోయిన వాడిని మళ్ళీ కాసేపు బతికించిన, కాసేపే వాడు హార్ట్ అటాక్ వచ్చిన వాడికి ఒక ఇంజక్షన్ ఇస్తాము, వాడు అరగంట సేపు బతుకుతాడు, మీకేమన్నా కావాలంటే తొందరగా రాయి తీసుకోండి. జ్ఞానానికి ప్రజ్ఞకి తేడా తెలిసింది. ప్రజ్ఞ ప్రతివాడి లోపల ఉండి తీరాలి, ఉండకుండా ఉండడానికి వీలు లేదు. ప్రతివాడిలో ఉంది అంటే ప్రతివాడి పక్కన కూడా ఉంది అని అర్థం. మీకు అర్థమైందా? సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి కదా, ఎక్కడ నీళ్లు పడితే ఆ నీళ్లల్లో ఆ సూర్య ప్రతిబింబం పడుతుంది, ఎక్కడ అద్దం పెడితే దాని మీద పడుతుంది. అద్దం లేని చోట పడదు. ఎందుకు పడటం లేదు అంటే ఆ స్మూత్ సర్ఫేస్ మీద అయితేనే అది రిఫ్లెక్షన్ వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఆ రిఫ్లెక్షన్నే చిద ఆభాసుడు అనేది. ఆ ఆభాసుడు మన దగ్గర తెచ్చాడు, వాడే చస్తాడు. అర్థం అదే, చచ్చేవాడే చస్తాడు, చావని వాడు చావడు. నేనన్నవాడు ఎప్పుడు చావడానికి వీల్లేదు. మీరందరూ కూడా నేనైపోయినారనుకో మీరు చావరు, ఏ రోగం వచ్చినా చావరు, అంతే. చిరంజీవిగా ఉంటాయి, ఉండిపోతారు. చూసారా ఎంత అదృష్టమో! అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం. ఎందుకంటే పాపాలన్నీ నాదికే, ఎందుకంటే కర్మలు చేసింది నాదే కదా, నేననేది ఏ కర్మ చెయ్యలేదు. పైగా నేను ఇప్పుడు తెలుసుకోవాలా అండి? నేను తెలుసుకోవాల్సిన పని లేదు, నేనే ఉన్నది. తెలుసుకుండేది కూడా నేనే. తెలుసుకుండేది నాది కాదు. ఎందుకు నాది తెలుసుకోలేదు? దానికి ఆ కెపాసిటీ లేదు, దానికి ఆ కెపాసిటీ లేదు. ఏ కెపాసిటీ లేదు? వాడెవడో సినిమాలో కెపాసిటీ అంటాడు. అర్థమైందా? హాయిగా రెండర్రా ప్రజ్ఞలో ఒక్క క్షణమైనా నిలబడ్డారు, చాలా సంతోషం. జ్ఞానానికి ప్రజ్ఞకి డిఫరెన్స్ తెలుసుకున్నప్పుడైనా ప్రతి ఒక్కడు. అందుకని మాకు సమాధి రాలేదు అని మాత్రం అనవాకండి. సమాధి వచ్చేది కాదు, సమాధి ఉన్నది. పొరపాటుగా కూడా రాకుండా మీకు ఏది అడ్డం పడుతోంది? మీ జ్ఞానం అడ్డం పడుతోంది. ఎందుకని అంటే అది సరైనటువంటి ప్రజ్ఞను తెలుసుకోలేక కదా, ప్రజ్ఞను తెలుసుకోలేక అదేం చేసింది? అదే జ్ఞానం వరకే దానికి తెలుసు కాబట్టి ఏమ్మా అది ఏం చూపిస్తోంది అంటే, నా గదిలో లైటు ఏం చూపించగలదు అంటే గదిలో ఉన్న వస్తువులను మాత్రమే చూపించగలదు. ఆ గది వరకే నా వెలుగు వెళ్ళగలదు. కాబట్టి నా దీపానికి ఏం శక్తి ఉంది అంటే ఈ గదిలో ఉన్న వాటిని మాత్రమే చూపించగలదు, దీనికి ఉన్నటువంటి ధనాన్ని. ఎందుకంటే నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు నాకు అంతే తెలుసు. వీడి భార్య, వీడి పిల్లలు, వీడి ఆస్తి నాకు తెలియదు. ఎందుకని? ఆ గది వేరు. ఏంరా నీ జ్ఞానం ఉంది కదా, తెలుసుకోవచ్చు కదా. నువ్వు ప్రజ్ఞలోకి వెళ్ళావనుకో అందరిది తెలిసిపోతుంది. అమ్మా మేము అనుకున్నాం కదా, మీకెట్ట తెలిసింది అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నది నేనే కదా, నాకెందుకు తెలియదు? నా దగ్గర నుంచి మీరు దాచుకుని పోలేరు.
ప్రజ్ఞ తెలిస్తే మీరు కూడా అలాగే ఉంటారు. ఆ ప్రజ్ఞ నేను అని అనుకోమన్నాడు. ఇప్పటి వరకు నీ జ్ఞానం నిన్ను ఎట్లా మభ్యపెడుతోందంటే అహం బ్రహ్మాస్మి అంటోంది. నాకు సమాధి వచ్చిందండి, నాకు సమాధి వచ్చిందని నేను ఇప్పుడు స్వీట్లు తీసుకొచ్చి మీ అందరికీ పంచేయాలి. నీ జ్ఞానం నిన్ను మోసం చేస్తోంది. ఎందుకంటే దాని అసలు రూపం నీకు తెలియలేదు కాబట్టి అది నిన్ను అనడానికి అవకాశం ఉంది. దాని అసలు రూపం ఏమిటి అంటే, చెప్పవే నీ సంగతి ఏంటో, నువ్వు నిజంగా జ్ఞానానివే అయితే వాటి ఎప్పుడు ఏముందో నాకు చెప్పు. ఎందుకంటే అక్కడక్కడ నువ్వే కదా ఉన్నావు. నువ్వేం చెప్పగలవు అంటే అవుటర్ పార్ట్ చెప్పగలవు. అవుటర్ పార్ట్ ఏమిటంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ. నా బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో నాకు తెలుసు. మొత్తం మీ అందరి బ్యాంకుల్లో ఎంత ఉందో నాకు తెలియదు. మరి నా జ్ఞానం ఉన్నట్టా లేదా? తెలియదు అని ఒక మాట చెప్తున్నా కదా, నాకు తెలియదు అంటున్నావు కదా. అంటే నువ్వు ప్రజ్ఞవైతే నీకు అన్నీ తెలియాలి. అందుకే శాస్త్రం చెప్తుంది, ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఏకం ప్రజ్ఞ అనే ఏకం అది ఎక్కడుంది? నా లోపలే ఉంది. నా లోపల ఇంతవరకు కనపడకుండా ఎక్కడుంది? నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ పంపించానని మీకు చెప్తాను. బ్యాక్గ్రౌండ్కి ఏం పంపించాము? ఈ 7 అంతస్తుల భవనం కట్టి అంతా నా భవనమే చూస్తున్నారు. ఆ కింద ఉన్న స్థలాన్ని వెనక్కి కిందికి పంపించి పారేశాను. పంపించలేదా? ఆ స్థలం అది ఆధారం, ఇది ఆధేయం. ఆధేయమేమో టిప్ టాప్గా తయారై కనపడుతోంది. ఆధారాన్నేమో బ్యాక్ పంపించి చూడు, నేను బ్యాక్గ్రౌండ్కి పంపించాడు. ఎప్పటిదాకా అంటే మనం నాటకాల్లో క్యారెక్టర్లు వస్తాయి కదా స్టేజ్ మీద ఉన్నంతసేపు ఆ క్యారెక్టర్లు పనిచేస్తాయి. అంటే వాళ్ళ వేషం ఎంత, ఆ వేషం వేసుకుని లోపలికి వెళ్ళేటప్పటికి గ్రీన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ వేషం అట్లాగే ఉంచుకుంటాడా? ఎవడైనా ఏం చేస్తాడు? పీకేస్తాడు. పీకేసి వాడి ఒరిజినల్ వేషం వేసుకుంటాడు కదా, వాడిది ఏదో. మనం కూడా గ్రీన్ రూమ్లో పెడుతున్నాను రా ఇది పీకేసుకొని, ఇప్పుడు వేషం వేసుకొని బయటకు వచ్చాం. ఈ వేషం తీసేస్తే నేను గ్రీన్ రూమ్లోకి వెళితే అదే మరణం. అక్కడ నా ఒరిజినల్ రూపం నాకు ఉంటుంది. నా ఒరిజినల్ రూపం ఏమిటి? అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇదే నేను. అట్లా ఉన్నటువంటి దీన్ని నేను అనుకోవడాన్ని అహం జీవాస్మి, అహం ఇంద్రియాస్మి, అహం జ్ఞానాస్మి. ఇంకా నీ ఇష్టం ఏమన్నా పెట్టు కదా. ఇంద్రియాస్మి అంటున్నావు, నాకు కళ్ళు ఉన్నాయి. ఎరా నీ కళ్ళు ఉన్నాయా? నాకు కళ్ళు ఉన్నాయి. అయితే అబద్ధం అండి, నాకు కళ్ళు ఉన్నాయి కదా నిజంగా నేను, కానీ నాకు కళ్ళు ఉన్నాయి. చూస్తున్నది నిజంగా కళ్ళు అనేటువంటి ఇంద్రియాల ద్వారా చూస్తున్నది నేను. నీ కన్ను చూడదు. కావాలంటే డాక్టర్ని అడిగి ఈ గుడ్డు వీకి ఇక్కడ పెట్టించు, చూడవే అను. ఎందుకు చూడదు? మీరు వెంటనే ఏమంటే కనెక్షన్ పోయిందండి అంటారు. వాట్ ఈస్ దట్ కనెక్షన్? ఎవరితో కనెక్షన్? ప్రజ్ఞతో కనెక్షన్. అది అర్థమైందా? జ్ఞానానికి ప్రజ్ఞకి ఎంత తేడా ఉందో తెలిసిందా? మీ ఇష్టం రా, ఇంకే ఎంత ఆడుకుంటారో ఆడుకోండి. ప్రజ్ఞ అంతా మీ ముందర పరిచేసాం. కాన్సెప్ట్ చెప్పడానికే నా గురుదేవుడు అందుకే నన్నే ఎన్నుకున్నారేమో. ఎందుకంటే నేను టీచర్ని కదా. టీచర్ అయితేనే కరెక్ట్గా దానికి అర్థమైంది చెప్పగలదు అనేటువంటి ఆ కోరికతో ఆ తండ్రి మరి ఎంతమందికో ఆయన పాఠం చెప్పారు. అమ్మ నీకు ఎట్లా తెలిస్తే అట్లా చెప్పు అన్నారు. ఎక్కడ పుస్తకాల్లో నేను చదువుకోలేదు, నాకు అసలు ఏం రాదు కూడా కదా. మహానుభావుడు ఆయన అసలు. అందుకే రేపు ఆరాధన చేసుకుంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా గురుదేవా అని చేసుకుందామన్నా.
ఇప్పటి వరకు అమ్మగారి గురువు గారని చేసుకున్నారు, ఇప్పుడు కాదు, ఆయనే మీ గురువు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం గురు పరంపర. అయ్యా, మా గురువు గారికి అంత శక్తి ఒకవేళ లేకపోతే పైనుంచి మీరు కూడా పీక్కోండి మమ్మల్ని అని పరంపరని పిలుస్తున్నాం. పరంపరని ఎందుకు పిలుస్తున్నామో తెలుసునా? ఎవడైనా ఒక బరువుని ఎత్తాలనుకో, వాడు ఎత్తలేకపోతే ఆ పైనుంచి ఇంకోటి చివరి మీరు కూడా పట్టండి రా, ఇది చాలా మొద్దు బండ, ఈ బండను ఎత్తాలంటే గురు పరంపర. అందుకు పరంపర లేరు అసలు, అంతా కలిసి ఒకటే. మధ్యలో ఎంతమంది ఉన్నారో, శంకర భగవత్పాదులు ఎంత గొప్పవాళ్ళో చూడండి, ఆలోచించండి. ఆయన మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళి ఎవడొస్తే వాడిని ఓడించి అన్ని మతాలను ఖండించి అద్వైతాన్ని స్థాపించారంటే అద్వైతం యొక్క విలువ ఎంత గొప్పదో చూడండిరా. కదా, పిచ్చి పిచ్చి సంగతులు చేయవాకండ్రా, అద్వైతాన్ని పాడు చేయవాకండ్రా. తెలిసి తెలియని ఆ అమాయకత్వంతో, అమాయకత్వం ప్లస్ అహంకారం. మాకు తెలుసు, మేం చెప్పాలి. ఏంది నువ్వు చెప్పేది? ప్రజ్ఞలోకి వెళితే ప్రజ్ఞ మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడేది ఏమి ఉండదు కదా. నీ జ్ఞానం ఎట్లాడదో ఇప్పుడు చెప్పేదాన్ని బతుకంతా బయటపడేసాం. జ్ఞానం బతుకు బయటపడిందా? ఎప్పుడైనా మనకి ఇంకా జ్ఞాపకం ఉంది, మనం చదువుకున్న, మీరందరూ చదువుకున్న చదువు ఎందుకు మీకు జ్ఞాపకం లేదంటే మీ జ్ఞానం వరకే ఉంది, ప్రజ్ఞలోకి వెళ్ళలే. ప్రజ్ఞలోకి వెళ్ళిన వస్తువు ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తుంది చూడండి. జ్ఞానంలోకి వెళ్ళిన వస్తువు జ్ఞాపకం రాదు కదా. ఆలోచించండి. గురువుగారి పేరు మీద ఏమన్నా చెప్పండి, నేను చెప్తున్నాను అని మాత్రం చెప్పవాకండి. ఏమాత్రం నేను అన్నా వెంటనే మీ జ్ఞానం పనిచేస్తోంది అని అర్థం చేసుకోండి. ప్రజ్ఞ పనిచేయాలి. ప్రజ్ఞ ఎట్లా చేస్తుందండి? త్రూ జ్ఞానం పనిచేస్తుంది. అదే కదా కనెక్షన్ అంటున్నావు కదా. కన్నుకి చూచే శక్తి ఉంది, ప్రజ్ఞకి చూపించే శక్తి ఉంది. చూడండి, ప్రజ్ఞ కన్నుకి చూచే శక్తి ఉంది. చూడండి, మీకు ఇంకా అది అర్థం అవ్వడం చెప్తాను. శాస్త్రం చెప్పిన మాట ఇది. మన ఇంటికి కిటికీలు పెట్టుకుంటాం మనం కదా. కిటికీ ఏం చేస్తుందంటే లోపలి వాడికి బయటికి చూపిస్తుంది, బయటి వాడికి లోపలిది చూపిస్తుంది. కిటికీ పని అదే కదా. కిటికీ ఏం చేస్తుంది? బయటి వాడిని లోపలికి చూపిస్తుంది, లోపలి వాడిని బయటికి చూపిస్తుంది. అది కిటికీ చెయ్యగలిగినటువంటి పని. కానీ కిటికీలో నుంచి నేను చూడకపోతే ఆ బయటివాడు నాకు కనిపించడు. ఆ బయట నుంచి ఒకడు ఎవడో వాడు చూడకపోతే నేను కనిపించాను. ఆలోచించండి. ఇప్పుడు కిటికీ చూపిస్తున్నదా? నేను అన్నవాడు ఒక మనిషి ఎక్కడ బతకాలి, వాడు కిటికీలో నుంచి చూడాలి. అట్లా నా ప్రజ్ఞ ఈ కళ్ళనే కిటికీలోంచి చూస్తోంది. ఇది భవన కుడ్య జాల రంధ్రములు అంటాడు. గోడకి పెట్టుకున్న కిటికీలు నీ కళ్ళు. నేను చూస్తున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు. అవి ఏం చూడగలవంటే అవుటర్ పార్ట్ని చూడగలవు, నీ జ్ఞానం. అంతే కదా. లోపల చూడలేదు, ఏం చూడలేదు. అర్థమైందా? సరే, ఇప్పుడు జ్ఞానాన్ని ప్రజ్ఞని చెప్పేసుకున్నాం. గంటన్నర సేపు అయిపోయింది, 22 నిమిషాలు అయింది. 7:22. ఇంకా పాఠం ఎక్కడ చెప్పమంటారు? వినండి. ఒకడు తెలివిగలవాడుగా మరొకడు తెలివి తక్కువ వాడుగా చూస్తున్నాం కదా అని అంటావేమో. నామరూపక్రియలనే జీవభావాన్ని అహం అనే పేరుతో ఆ చైతన్యానికి దట్టంగా అడ్డం వేసుకున్నాం. ప్రజ్ఞ అనే చైతన్యానికి
మనం అడ్డం వేసుకున్నాం. ఏమని? నామ రూప క్రియ. నామ అంటే ఆలోచన, రూపం అంటే ఒక ఫిజికల్ రూపం, అది చేసే అది ఐడియా అండ్ థింగ్ కదా, అంతే. నేను హీన కులజుడనని, నేను స్త్రీనని, నేను దరిద్రుడనని, సాధన చేయడానికి టైం లేదని కుంటి సాకులు చెప్తున్నావు నువ్వు. తదేజతి తన్నైజతి. అది కదులుతుంది, అది కదలలేదు. అది కదులుతుంది, ఒకదానికి చలనం ఉందిట, ఒకదానికి చలనం లేదుట. ఎవరికి చలనం లేదు? ప్రజ్ఞకు చలనం లేదు, జ్ఞానానికి చలనం ఉంది. జ్ఞానానికి చలనం ఉందని మీకెలా తెలుసు అంటే, జ్ఞానం ఏ నాదికైతే ఉందో ఇది నడిచిపోగలదు, ఇది కూర్చోగలదు, ఇది నుంచోగలదు. ప్రజ్ఞ కూర్చోదు, నుంచోదు. ఎందుకని? అది నిరాకారం, ఇది సాకారం. అర్థమైందా? జ్ఞానం సాకారం, ప్రజ్ఞ నిరాకారం. అందుకని అది ఇది జ్ఞానం కదా, ఇంతవరకు ఉంది. ఈ జ్ఞానం లేచి వెళ్ళిపోగలదు. కానీ అక్కడ ఇక్కడ ఉన్న ప్రజ్ఞ ఇది ఎక్కడికి పోతుంది అంటే, ఎక్కడికి పోయినా అక్కడ ప్రజ్ఞలోనే తిరగాలి. అది ఎలా తిరుగుతుందంటే, మన ఋషులు ఎంత గొప్పవాళ్ళో అమ్మ. అది అర్థమైనప్పుడు ఎంత ఆనందం ఉంటుందో చూడండి. మనం సర్కస్లకు వెళితే ఆ సర్కస్లో ఒకడు పెద్ద మోటార్ బైక్ పెట్టుకొని ఇట్లా ఒక రౌండ్ పెడతాడు, ఒక పెద్ద సున్న లాంటిది. ఆ సున్నలో వాడు తిరుగుతూ ఉంటాడు. సున్న తిరగదు, ఎవడు తిరుగుతాడు? వాడు ఇంకా మోటార్ బైక్ నడుపుతూ శబ్దం చేస్తాడు. దానికి స్పీడ్ ఉంది, దానికి రూపం ఉంది, అన్నీ ఎక్కడ తిరుగుతాడంటే అందులో తిరగాలి. నువ్వు స్వర్గానికి పోయినా, నరకానికి పోయినా, ఇంకో జన్మకెళ్ళినా మొత్తం నా ప్రజ్ఞలో తిరగరా, నీ ఇష్టం వచ్చిన దాటి ఎక్కడికి పోతావు? అంతగా నేనే ఉంటే ఆ గుండు దాటి వాడిని బొమ్మను పోలేడు, అక్కడే తిరుగుతాడు. మరి ఎందుకండి అట్లా తిప్పడము అంటే, పరమాత్మ అమ్మవారు అనుకుంటుందిట, అమ్మవారంటే సత్తు, ఆమె అనుకుంటుందిట, పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు కదా, రకరకాలు, వాడికి ఈ జన్మ కాదు, ఇంకో జన్మ బాగుంది, ఇంకో జన్మ బాగుంది, ఇంకో జన్మ బాగుంది, బాగుంది బాగుందినే కదా వాడు జన్మలకు పోతున్నాడు. ఏమ్మా, వాడిని ఆడుకొని వాడు నాకు ఈ జన్మ వద్దు అమ్మా అన్నాడు అనుకో, నాయనా నేను వస్తున్నారా అని పరిగెత్తుకుని వాడు జన్మ వద్దంటల్లా. ఎందుకు వద్దంటారు? ఏదంటే వాడికి నన్ను గురించి తెలియదు, వాడు ఇంకా జన్మలు బాగున్నాయి అన్నాడు. తిరగని ఏం పర్వాలేదు, సర్కస్లో తిరుగుతూ ఉంటాడు. అందుకే బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ అన్నాడు చూడండి, జ్ఞానవాన్ అన్నాడు కదా. ధనవాన్, జ్ఞానవాన్. ధనవాన్ అంటే ధనవంతుడు అని, జ్ఞానవాన్ అంటే జ్ఞానవంతుడు అంటే అర్థం చెప్పండి. జ్ఞానం కలవాడు. జ్ఞానం ఎవడికి ఉంది? ప్రజ్ఞకి ప్రజ్ఞే ఉంది, అది కలవలేదు. కలవాడు వీడే. ఎవడు? నాదిగాడు. వాడిని గురించి తెలిస్తే మళ్ళీ జన్మకు వద్దామని అనుకుంటారు కదా. ఎవడు కూడా మళ్ళీ జన్మ, నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఎందుకు అవన్నీ? నాకు డైమండ్స్ కావాలి, నాకు గోల్డ్ కావాలి, నాకు పవర్ కావాలి. ఎవడి మీద పవర్ కావాలి? ఎవడి మీద నీకు పవర్ కావాల్సింది కదా? నాదుల మీద. నీకు ఒక నాది మీద పవర్ సంపాదించుకోలేక వస్తున్నావు, ఇంకా నీకు నాదుల మీద ఎందుకు? అరే, నాది మీద పవర్ ఎప్పుడు పోతుందో తెలియదురా. ప్రాణం ఎప్పుడు పోతుందో, జ్ఞానం ఎప్పుడు పోతుందో, అది లోపల ఆ జ్ఞానం అంతా ఉన్న టైంలో ప్రాణం నైట్ వాచర్ లాగా కాపలాగా వస్తూ కూర్చుంటుంది. నిద్రలో ఏం చేస్తున్నారు చూడండి. నిద్రలో ఎందుకుంది? నీ ఊపిరి ఆడుతున్నట్టు నీకు తెలుసా? మరి అంటే ఎందుకు ఆడుతోంది ఊపిరి?
నిద్రలో గాలి పీల్చాను వదిలాను అని మనకు తెలుస్తుందా? మనకు తెలియదు. ఎందుకని? నీ జ్ఞానం నీ లోపల ఉంది, దానికి తెలియదు. దాని బతుకు దానికి తెలియదు. నిజం అనిపిస్తోంది. అమ్మగారు ఏదో ఊరికే మమ్మల్ని మాటలు చెప్తున్నా. చాలా సత్యం రా ఇది కదా. ఇందులో అసత్యం లేదమ్మా. ఎవడికి వాడి లోపల వాడు మాట్లాడుతుంటాడు, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని. వాడు అంటేనే వీడు ఒప్పుకుంటాడు, లేకపోతే చచ్చినా ఒప్పులే. జ్ఞానం ఊరుకుంటుంది. అమ్మో నేను ఇంత ఎంఏ పిహెచ్డి, నన్ను లేదంటారేంటి? నీ బోడి డిగ్రీలు, నీ బోడి సర్టిఫికెట్లు, ఆఫ్టర్ ఆల్ కదా. ఆ మాటలోనే నీకు అర్థం ఉంది చూడు. అంటే ఆ తర్వాత ఎంఏ పిహెచ్డి దేంట్లో నాయన? నేను లిటరేచర్లో అండి. మరి కెమిస్ట్రీ సంగతి ఏమి ఇచ్చావురా? ఫిజిక్స్ ఎవడికి ఇచ్చావురా? మ్యాథమెటిక్స్ ఎవడికి ఇచ్చావురా? అవన్నీ రాకుండా నాకు అన్నీ వచ్చని మాట్లాడుతున్నావు. డాక్టరేట్, బోడీ డాక్టరేట్, అంతే కదా. అంటే నాదికి లిమిటెడ్ జ్ఞానం ఉందని నువ్వే చెప్పుకుంటున్నావు కదా. నేను మ్యాథమెటిషియన్ని అంటే అర్థం ఏమిటి? నాకు మిగిలినవి రావు. నాకు ఒక్క సబ్జెక్టే వచ్చు, మిగిలినవి అవి ఎన్ని ఉన్నాయిరా? అమ్మో చాలా ఉన్నాయి. నాలెడ్జ్ వాస్ట్, నాలెడ్జ్ ఈజ్ పవర్. నీకెంత వచ్చురా? ఇంకా బిర్ర దిగుతావేందిరా నా జ్ఞానం ఉందని. నీ జ్ఞానం ఎటువంటిదో ఇప్పుడు బట్ట బయలు చేసి పారేసా. తాను ఉన్నా అన్న తనకు తెలీదు, వీటినన్నింటినీ వెలిగిస్తున్నా అని తెలియదు. నేను చూడగలను, నేను చూపించగలను అంటున్నావు. ఏంది చూపించేది కదా. ఏమ్మా, పరస్పర విరుద్ధమైన ఆ ఉపనిషత్ వాక్యము నీకు అర్థం కాదు. ఉపనిషత్తు అది చలనం ఉన్నది, అది చలనం లేదు అని రెండు చెప్తే తదేజతి తన్నైజతి అంది. తద్దూరే తద్వంతికి, అదే కదా 121వ ప్రశ్న. అది దూరంగా ఉంది, అది దగ్గరగా. దూరంగా ఉన్నది, ఇవి రెండు ఏమిటి? పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు. ఆ విరుద్ధమైన మాటలు మాట్లాడడానికి నీకు అర్థం కాదు, శాస్త్రం అట్లా చెప్పలేదు. ఎవడికి అర్థం అవుతుంది? గురువు దగ్గరికి వెళితే ఆయన ఆత్మను తెచ్చి నీలో నింపడు, నువ్వు వేసుకున్న అడ్డాన్ని తొలగిస్తాడు. చెప్పా కదా, ఆ నీళ్ళు బావిలో, బాడుబడ్డ బావిలో పూడికంతా తీసుకోండిరా అని చెప్తాడు. పూడిక తీసేసుకుంటే నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు నీ జ్ఞానాన్ని కాసేపు పక్కకు పెట్టిస్తే ప్రజ్ఞ బయటపడిపోతుంది. నాకు సమాధి రాలే, నాకు సమాధి రాలే అని సాగు అకండి కదా. నీ జ్ఞానమే, జ్ఞానం అంటున్నాం కదా, ఆ జ్ఞానమే ఏం చెప్తుందంటే, వాళ్ళు చూడు ఎంత ధనవంతులుగా ఉన్నారు. వాడు ఏదో వ్యాపారం చేశాడు, గ్యాంబ్లింగ్ కొట్టాడు, వాడు స్టాక్ మార్కెట్లలో ఇన్ని డబ్బులు సంపాదించాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? వేస్ట్ కదా. ఇదే బిజినెస్, వాడికి అంత డబ్బులు వచ్చినాయి, నీకెందుకు రాలేదు? రేపు వాడు డబ్బులు వచ్చినా రేపు వాడు చచ్చిపోతాడు, నేను డబ్బులు వచ్చినా నేను చచ్చిపోతారు అని ఎందుకు అనుకోవు? నీ జ్ఞానం నీకు అట్లా చెప్తున్నది. దాన్నే వైరాగ్యం అంటారు. నేను హైదరాబాదు వెళ్ళాలనుకుని కర్నూలు బస్ స్టాండ్కి వెళ్ళి, ఆ బస్ స్టాండ్లో మంచిగా కుర్చీలు వేశారు కదా అని హాయిగా కూర్చుని నేను హైదరాబాద్ వెళ్ళాలి, నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకుంటే హైదరాబాద్ వెళ్ళలేవు. హైదరాబాద్ వెళ్ళాలంటే కర్నూలు వదలాలి కదండి. ఇంకా వదలలేదు కదా నేను అంటే, కర్నూలు అట్లా వదలదు నిన్ను. ఏం చెయ్యాలి? ఆ బోర్డు మీద హైదరాబాద్ అని ఉన్నది, బస్ ఎక్కి కూర్చో. అది బయలుదేరినప్పటి నుంచి కర్నూలు నీకు దూరం అవుతూ ఉంటుంది, హైదరాబాదు నీకు దగ్గర అవుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకరోజు ఆ 210 కిలోమీటర్లు నువ్వు ప్రయాణం చేస్తే కర్నూలు నీకు 210 కిలోమీటర్ల దూరం పోతుంది. నువ్వు సాధన చేస్తూ వెళితే వైరాగ్యం ఆటోమేటిక్గా వస్తుంది.
అభ్యాసం చేయి. అందుకే అభ్యాస వైరాగ్యమను దృష్టి ప్రసాదించిన గురువే సర్వస్వం. అభ్యాసం వైరాగ్యం కావాలిరా నాయన. వైరాగ్యం అంటే రేపే వెళ్ళి చేసి ఇదంతా అక్కర్లేదు, ఇవన్నీ నాకు అవసరం లేదు అని పిచ్చోడి పనులు చేయవాకండి కదా. పిచ్చివాడు చేసిన పనులు అవన్నీ. అన్నీ తగలబెట్టేస్తాను, నాకేం అక్కర్లేదు. వయసు మేము చేసే పనులు కాదు అది. అది వయసు థింగ్ కూడా కాదు. ఏం వదలక్కర్లేదమ్మా. నిన్ననే చెప్పారు కదా గురుదేవులు, ఏ సంసారాన్ని నువ్వు వదలాలి? నీలో ఉన్న సంసారాన్ని. బయటి సంసారాన్ని ఏం చేయకండి. నేను ఆత్మ తెలుసుకున్నానండి, నేను ఇంకా రేపటి నుంచి మా ఆయనకు అన్నం కూడా వండి పెట్టాను. ఏ పని మానేయకండి. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అట్లాగే నాకు ఆత్మ తెలిసిన తర్వాత మా గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు అందుకని నువ్వు ఉద్యోగం చేసే తీరాలన్నారు. ఇప్పుడు కాలేజీకి పోయేటప్పుడు గురుదేవా మీరు వెళ్ళమన్నారు కాబట్టి నేను కాలేజీకి వెళ్తున్నా, అక్కడ ఏం చెప్పాలో మీరే చెప్పుకోండి, అక్కడ ఏం చేయాలో మీరే చేసుకోండి, నాకేం సంబంధం లేదు. ఒక్క మెమో కూడా తీసుకోకుండా నా జీవితం అన్ని సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఎందుకంటే అంతా ఆయన చేసుకున్నాడు. ఇవాళ పెన్షన్ కూడా ఆయనే ఇప్పిస్తున్నాడు. ఎందుకంటే ఈ నాదిని పోషించాల్సిన బాధ్యత ఆయనదే కదా, నాదేం కాదు. నీది అనుకుంటే అందుకే ఏ పని మానుకోవడా. నేనే వెళ్ళాను గురువుగారి దగ్గరికి. గురువుగారు నాకు ఇంకా ఉద్యోగం అక్కర్లేదు, మా ఆయన నాకు అన్నం పెట్టగలడు అంటే మా ఆయన చచ్చిపోతాడని నిన్న ఆయన తెలియదా? నాకు ఎందుకో అనిపించలేదు. నాకు పెడతాడు అన్నం పర్వాలేదు అనుకున్నా. అన్నం తినడానికే కదా ఈ శరీరం ఉండాలి. కానీ గురువుగారు అట్లా కాదమ్మా, నన్నే ఉద్యోగం చేయమన్నారంటే మీరు కూడా మీ పనులన్నీ చెయ్యండి. మీ జ్ఞానం చెప్తుందే ఇంకా కాస్త డబ్బులు ఎక్కువ సంపాదిద్దాం, ఇంకా మా మనోడికి కూడా ఇంకా ఏదైనా బంగారు ఇటుకలతో మేడ కడదాం, ఆ ఆలోచన మానండి. దేశం ఏం చెయ్యాలో అప్పుడు సొసైటీకి కూడా లాభం. మనం డబ్బులు సంపాదించాలంటే కల్తీ చేస్తాం కదా, ఆ కల్తీ చెయ్యొద్దు. ఎవడికి వాడు మారండి. సొసైటీకి దానివల్ల లాభం. మనం ఆత్మ తెలుసుకున్నందువల్ల ఏమిట్రా లాభం అంటే మనకి లాభం, ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల సొసైటీకి కూడా లాభం. లేకపోతే జ్ఞానంతో చేసేట పని ఏం చేస్తాం? మనం ఏం చేస్తామంటే మేము ఆత్మ కూడా తెలుసుకుంటామండి, కానీ మెయిన్ అది ఏదైనా వచ్చినప్పుడు ఇది మానేస్తామండి అంటారు. అట్లా ఉంటే రాదమ్మా. అట్లా ఉంటే నీకు ఆత్మ తెలియదు. ఇప్పుడు తెలిసినట్టు నేను చెప్తున్నా కాబట్టి తెలిసినట్టు కనపడుతుంది, కానీ అది మీ సొంతం కాదు. మీరు ప్రయత్నిస్తేనే. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదయ్యే. నీ ఆత్మే నీ బంధువు, నేను దాంట్లో అక్కడికి తీసుకెళ్తుంది. నీ ఆత్మే నీ శత్రువు. అయితే నా ఆత్మ ఇంకో పరమాత్మ ఇద్దరున్నారండి. దాని సంగతి మళ్ళీ ఇంకోసారి చెప్తా. జీవాత్మ, పరమాత్మ, ఆత్మ, ప్రత్యేగాత్మ, వీళ్ళందరి కథ ఇంకొకసారి. పావుని ఎప్పుడు కూడా 10 మందిలో పడేసామంటే అది చచ్చే తీరాలి, బతకటానికి వీలే లేదు. ఏమ్మా? అందుకే అద్వైతం ఎప్పుడూ మనం తెలుసుకుంటే అది ధర్మం అనే పట్టా మీదే నడిపిస్తుంది. మనం అధర్మం వైపు వెళ్ళనివ్వదు. వెళ్తున్నా కూడా ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా కూడా లోపల నుంచి అంతర్వాణి మాట్లాడుతుంది. అయితే దాన్ని మూసిపెడితే ఇంకా ఎవడేం చేయదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఎవడు నిన్ను బాగు చేయగలరుగా? ఎవ్వడు చేయలేడు. అది ఏమ్మా, గురువు దగ్గరికి వెళితే ఆయన ఆత్మను తెచ్చి నీలో నింపడు, నువ్వు వేసుకున్న అడ్డాన్ని తొలగిస్తాడు. పై వాక్యానికి గురువు నాయన సూర్యమండలం కదలదు, దాని తాలూకు కాంతి కదలకుండా ఉండదు అని చెప్తాడు. సూర్యమండలం కదలదు, దాని తాలూకు కాంతి కదలకుండా ఉండదు. చూడండి, ఎండాకాలం వస్తుంది, మనం ఎప్పుడైనా బయట అట్లా కూర్చోండి, సూర్యుడు వచ్చి అంతవరకు నీడ ఉంటుంది మన ఇంట్లో. అక్కడే కూర్చోండి ఇంకో గంట సేపు, అది మెల్లమెల్లగా నడిచిపోతుందా పోదా అంటే ఆ ఎండ ఎక్కడికి వస్తుంది? ఇంకా లోపల మన మీదకి వచ్చేస్తుంది. మనం కూర్చున్నప్పుడు మన మీదకి రాలేదు,
ఇప్పుడు వచ్చింది. సూర్యుడు కదిలాడా? సూర్యుడు అక్కడే ఉన్నాడు, వాడి కాంతి కదులుతూ వచ్చింది. మీరు సూర్యుడు కదిలాడు అని కూడా చెప్తారు. ఎందుకు చెప్తారంటే సూర్యుడు ఉదయించినప్పుడు అక్కడ ఉన్నాడండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి, ఇంకాసేపటికి నన్నెత్తి మీదకి వస్తున్నాడు. నన్నెత్తి మీదకి సూర్యుడు రావటంలే, నీ భూమి తిరుగుతున్నది. నీకు నిమిషానికి 6 డిగ్రీల ప్రమాణంలో భూమి తిరుగుతోంది. చూడండి, గడియారం అంతా 360 డిగ్రీలు, 1 నిమిషం ఇచ్చుకుంటూ 6 డిగ్రీలు చూసుకోండి. మీ భూమి ఎట్లాగే గుండ్రగా ఉంది, తిరుగుతోంది, గోళాకారంగా ఉంది అంటాడు. సైన్స్ అంతా ఇదే చెప్తుందరా. సూర్యకాంతి ఆకాశాన్ని వ్యాపించినట్లు నీ చైతన్య కాంతి త్రివిక్రముడుగా కాగలడు. నీ చైతన్య కాంతి ఇప్పుడు నీ లోపలే ప్రజ్ఞ ఉంది అని అర్థమైంది కదా. ఆ ప్రజ్ఞ ఈ పేపర్ అంతా ఉంటుంది. ఈ పేపర్ అంతా ఒకప్పుడు మీకు నేను చెప్పాను, నేను కర్నూలులో ఆనందధామంలో ఒక గదిలో కూర్చున్నా. నేను ఎక్కడున్నాను అంటే ఆనందధామంలో ఒక రూమ్లో ఉన్నాను కదా. కొంతసేపటికి నేను ఆనందధామంలో ఉన్నాను. లేదా అబద్ధమా? కాదు. నేను కర్నూలులో ఉన్నాను. అబద్ధమా? ఇప్పుడు ఏమవుతున్నాను? నేను సెంటర్ పాయింట్లో ఉన్నా. ఎన్ని సర్కిళ్ళు కావాలంటే అన్ని సర్కిళ్ళు గీసుకుంటా. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను, నేను ఇండియాలో ఉన్నాను, నేను ఆసియాలో ఉన్నాను కదా. నేను మొత్తం భూమి మీద ఉన్నాను కదా. నేను ఖండాంతరాల్లో ఉన్నాను. చూడండి, నేను విశ్వాంతరాళంలో ఉన్నాను. సునీత విలియమ్స్ అయితే అదేదో ఎక్కి ఆ ర్యాకెట్ ఎక్కి పర్టికులర్ ప్లేస్కి వెళ్ళింది. నేను ఆనందధామంలో నా గదిలో కూర్చుని ఎంత వ్యాప్తమైనానో చూస్తాను, అంతే. అబద్ధం అందామా? నేను ఆనందధామంలో ఉన్నది కరెక్టే, నేను విశ్వంలో ఉన్నది కరెక్టే కదా. ఆనందధామంలో ఉంటే భానుమతే ఉంటుంది, విశ్వాంతరాళంలో ఉంటే నేను ఉంటాను. అర్థమైందా? అర్థం చేసుకోండిరా. ఇంకా ఇంతకంటే ఎవడు చెబుతాడురా? అసలు ఇంకా రేపటి నుంచి అమ్మ మీరు ఇంకా చెప్పక్కర్లేదు, మేము ఇక్కడ నుంచోని మేము చెబుతామనండి, అప్పుడు బాగుంటుంది. ఏమిరా అర్థమైతే మరి చెప్పగలరు కదా. మా రాధమ్మే చెప్తోంది, ఇది వరకు చెప్పలేనమ్మా ఇప్పుడు చెప్తాను అని. మరి మీరు చెప్పలేరా? లాంగ్వేజ్ రాకపోతే నష్టం లేదమ్మా, మనకు లాంగ్వేజ్ రాక్కర్లేదు, నీ వచ్చిన భాషలో చెప్పు కదా. ఆకాశాన్ని సత్తుగా నీవు గుర్తించగలిగితే అది సదాకాశం అవుతుంది. అది బయటనే కాక నీ లోపల కూడా ఉంది. ఇది రేపు చెప్తానమ్మా, ఇది కాన్సెప్ట్ ఇంకొకటి, ఇది రేపు చెప్తాను. ఎందుకంటే 7:41 అయింది. నాకు అసలు ఒళ్ళు తెలియదు, పాఠం చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎన్ని గంటలైనా నాకు చాలా హాయిగా ఉంటుంది. ఒకసారి గడియారం చూసినప్పుడు అది కోపడుతూ ఉంటుంది. కాలేజీలో అయితే బెల్ కొడతాడు వాడు, ఆ గంట వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే టైం కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇంకా ఆపేసుకుందాం, ఇంకోసారి చెప్పుకుందాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ప్రజ్ఞని ఎవడు తెలుసుకుంటాడో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, వాడు బ్రహ్మమే అయి ఉంటాడు. బ్రహ్మ విద్వర్యుడు బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటే ఇంకా గ్రేట్ ఉన్నాయి.
బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మవిత్. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మముని తెలిసినవాడు. బ్రహ్మం ఎవరు అంటే ప్రజ్ఞే బ్రహ్మం కదా. మీరందరూ ప్రజ్ఞలోకి వెళ్ళొచ్చారు. ఇప్పుడు నేను ఇందాకైతే మీరు వెళ్ళారనే అనుకుంటున్నా. వెళ్ళకపోతే మీ కర్మ. ఎవడైనా వెళ్ళకపోతే అంటే నా దృష్టిలో అందరూ వెళ్ళినట్లే అని నేను అనుకుంటున్నా. మళ్ళీ మేము బావిలో నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పూడిక పడేస్తానంటే ఎవడేం చేస్తాడు? ఎవ్వడేం చేయలేడు.